మనందరి మనందరి జగద్గురువులు బ్రహ్మర్షి పితామహ డాక్టర్ పత్రిజీ గారికి మరియు గురుమాత అయినటువంటి మాతృశ్రీ స్వర్ణమాల అమ్మగారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి ఉమ్మడి పాలమూరు జిల్లా డిజిటల్ అఖండ ధ్యాన జ్ఞాన యజ్ఞము 312వ రోజుకు సాదర స్వాగతము. ఈరోజు మనకు ధ్యానాన్ని మరియు జ్ఞానాన్ని సందేశాన్ని ఇవ్వటానికి వచ్చినటువంటి సీనియర్ మోస్ట్ మాస్టర్ చంటి గారు విజయనగరం జిల్లా తగరపు వలస నుంచి వచ్చారు. వారికి ఈ జూమ్ తరఫున, ఈ ప్లాట్ఫామ్ తరఫున సాదర స్వాగతం. వెల్కమ్ సార్. చంటి గారు సీనియర్ మాస్టర్. వీరు మరి వృత్తి మరి బిజినెస్ చేసుకుంటూ మరి ఆధ్యాత్మికంలో ఎంతో కృషి చేస్తూ ఎన్నో జూమ్ కార్యక్రమాలు వీరి ద్వారా కూడా చేయడం జరిగింది. వీరు తగరపవలసలో ఉన్నటువంటి రాంపా పిరమిడ్ ధ్యాన మందిరం అని చెప్పి దాన్ని నిర్వహిస్తున్నారు. మరి మైత్రేయ మూమెంట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో మరి ఇలా పోయిన లాక్డౌన్ లో కూడా కొన్ని వందలాది సంఖ్యలో జూమ్ కార్యక్రమాలు సీనియర్ మోస్ట్ మాస్టర్ల సమక్షంలో మరి ఆధ్వర్యంలో జూమ్ కార్యక్రమాలు చేసి మరి ధ్యానాన్ని, ఆత్మజ్ఞాన సందేశాలను కూడా మరి అందరికీ పంచడం జరిగింది. వీరు మరి ఈరోజు 20 నిమిషాల పాటు ధ్యానము, ఆపై గంట సేపు తమ యొక్క ధ్యానం యొక్క దివ్య సందేశాన్ని, తమ జీవిత విశేషాలను మనతో చక్కగా విస్తారంగా పంచుకుంటారు. ఓకే సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ చంటి సార్. సారీ మై డియర్ మాస్టర్స్, చిన్న కాల్ వచ్చింది. సంస్థ కంటిన్యూ చేస్తాను సార్. నేను చేయాలా సార్? నేను కంటిన్యూ చేయాలా? మీరు 20 మినిట్స్ ధ్యానం చేయించండి సార్. పై ఒక గంట సేపు మరి తర్వాత షేర్ చేసుకోండి. ఓకే ఓకే సార్. వెల్కమ్ మై డియర్ మాస్టర్స్. ఉమ్మడి పాలమూరు జిల్లా యొక్క జూమ్ కాన్ఫరెన్స్ కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు చంటి. నేను విజయనగరం నుంచి ఈ కాన్ఫరెన్స్ లోనే పాల్గొన్నాను. మొదటగా మన గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు చెప్పుకుంటూ, మన గురువమ్మైన స్వర్ణమాల పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు చెప్పుకుంటూ ఈరోజు ఈ జూమ్ కాన్ఫరెన్స్ క్లాస్ని మనం నిర్వర్తించుకుందాం. ముందుగా మనందరం ఒక 20 నిమిషాల పాటు ధ్యానం చేద్దాం. హాయిగా రిలాక్స్గా అందరూ కళ్ళు మూసుకొని కూర్చుందాం. ఏ ఆలోచనలు, హాయిగా ప్రశాంతంగా కూర్చుందాం. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ఎంతో అద్భుతమైన మార్గాన్ని, ఈ మార్గంలోకి వచ్చినందుకు మనం ఎంతో ధన్యులం. ఎన్నో జన్మల యొక్క సాధన ఫలం ఈరోజు ఈ ధ్యాన మార్గంలోకి రావడం. ఎంతో బాగా ధ్యానం చేస్తున్నాం, మనం ఎంతో సేవ చేస్తున్నాం. మానవ సేవే మాధవ సేవ అన్నారు, కానీ మనం గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మాధవ సేవే మానవ సేవ అన్నారు. మనలో ఉన్న దైవత్వాన్ని సంబంధించిన జ్ఞానాన్ని అందించడమే మాధవ సేవ అని చెప్పారు. ఎంత అద్భుతం! ఆ సేవే ధ్యానం. ధ్యానాన్ని అందరికీ పరిచయం చేయడానికి, అందించడానికి ఈ గొప్ప వ్యవస్థ అనేది ఏర్పడింది. ఆ వ్యవస్థే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా. హాయిగా రిలాక్స్గా కూర్చుందాం. ఏ ఆలోచనలు లేవు, అన్నీ మర్చిపోదాం, మొత్తం మర్చిపోదాం.
మనకి దేనితోని సంబంధం లేదు. ఈ ప్రపంచంతో కూడా సంబంధం లేదు. మనకి భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి ఎవ్వరు లేరు. ఈ 20 నిమిషాల ధ్యానంలో మనకి దేనితోని సంబంధం లేదు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఏమీ లేవు. హాయిగా 2 కళ్ళు మూసుకొని సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ కూర్చున్నాం మై డియర్ మాస్టర్స్. కేవలం ఒక 20 నిమిషాలు మాత్రమే. ఎంతో అద్భుతమైన మార్గం ధ్యాన మార్గం. మనసుని తేలిక చేసి కూర్చుందాం. చాలా తేలికగా. ఏ భారం లేదు మన మనసులో. ఏ ఆలోచనలు లేవు మన మనసులో. తేలికైన మనసు. గాల్లో తేలుతున్నంత తేలికైన మనసుతో ఉన్నాం. అన్నీ మటమాయమైపోయాయి. అన్నీ మాయమైపోయాయి. ఉన్నదల్లా శ్వాస మాత్రమే, మనం మాత్రమే. హాయి కూర్చున్నాం మై డియర్ మాస్టర్స్. ఎంత గొప్ప ధ్యానము. ఏ నామము లేదు, ఏ రూపము లేదు, ఏ మంత్రము లేదు. మనతో మనసు కలిసి ఉండడమే ధ్యానం. పూర్తి శ్రద్ధతో శ్వాసను గమనిద్దాం మై డియర్ మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవద్దు. మనసు తేలికైంది. ఈ శరీరం కూడా తేలికగా మారుతుంది. మన కాళ్ళు, వేళ్ళు, పాదాలు, కాళ్ళు, మన ముడుకులు అన్ని తేలికగా, చాలా చాలా తేలికగా రిలాక్స్ చేసుకుని ఉందాం. అలాగే మన నడుము, మన పొట్ట, మన హృదయము అవి కూడా తేలిక చేసుకుని కూర్చున్నాం మై డియర్ మాస్టర్స్. మన భుజాలు, చేతులు, చేతి వేళ్ళు అన్నీ కూడా తేలిక చేసుకొని కూర్చున్నాం. మన మెడ, చెవులు, కళ్ళు, తల, ముఖము అన్నీ కూడా ఎంతో ఎంతో హాయిగా ఏ భారం లేకుండా ఉన్నాయి మై డియర్ మాస్టర్స్. ఆఖరి 10 నిమిషాలు మై డియర్ మాస్టర్స్. మరొక్క 10 నిమిషాలు పడితే అన్నం చేద్దాం. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ధ్యానం చాలా సులభమైనది. ఎంతో ఎంతో సులభమైనది, తేలికైనది. శ్వాసను గమనిస్తూ కూర్చుంటే
ఈ శ్వాస ఎంతవరకు ప్రయాణిస్తుంది, ఈ శ్వాస ఎక్కడికి వెళ్తుంది, ఈ శ్వాస ఎక్కడి నుంచి మళ్ళీ బయటకు వస్తుంది. పూర్తి ధ్యాస శ్వాసలో లయమవుదాం మరి మాస్టర్స్. చాలా వైబ్రేటింగ్గా ఉందా? ఏ ఆలోచన లేవు, శ్వాస మాత్రమే. ఆఖరి 5 నిమిషాలు మై డియర్ మాస్టర్స్. మన జీవితం మన చేతుల్లోనే. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. మన ఆత్మజ్ఞానం మన చేతుల్లోనే. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. ధ్యానం చేయగా జ్ఞానం కలుగుతుంది. ఆఖరి 2 నిమిషాలు మై డియర్ మాస్టర్స్. మరొక 2 నిమిషాలు. ధ్యానం వల్ల జ్ఞానం, ధ్యానం చేయగా మనలో జ్ఞానం కలుగుతుంది. జ్ఞానము ద్వారా ముక్తి. ముక్తి అంటే మన దుఃఖాల నుంచి విముక్తి. ముక్తి అది ఆత్మజ్ఞానం ద్వారా సాధ్యం. ఆత్మజ్ఞానం ధ్యానం ద్వారా సాధ్యం. ఎంత అద్భుతం. ఆఖరి 1 నిమిషం మై డియర్ మాస్టర్స్.
ఎవరు పంతరు లాస్ట్ 30 seconds. Last 20 seconds. Last 10 seconds. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and 0. My dear masters, మెల్లగా మీ 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని 10 seconds వెయిట్ చేద్దాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and 0. My dear masters, మెల్లగా కళ్ళు తెరుద్దాం. సార్ సోమసుందర్ రెడ్డి గారు. ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్. కంటిన్యూ చేయమంటారా? సార్ చివరిలో మాట్లాడతారు, కంటిన్యూ చేయండి సార్. 1 గంట సేపు మీరు మీ సందేశాన్ని, మీ ధ్యానానుభవాలను మా అందరితో పంచుకుంటా. ఓకే, ఒక్క నిమిషం. ఓకే మై డియర్ మాస్టర్స్, వెల్కమ్ టు. ఒక్క నిమిషం సార్, ఇది ఎన్నో జూమ్ క్లాస్ సార్? 312 కదా? 312 సార్. ఓకే, పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా జూమ్ క్లాసెస్కి 312 జూమ్ క్లాస్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ మాస్టర్ సోమసుందర్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్గా నేను ఒక పెద్ద మాస్టర్ని అయితే కాదు, చాలా 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 చిన్న మాస్టర్ని. బట్ ఏంటంటే క్లాసెస్ అనేది నిర్వహించడం ఇప్పటివరకు జరగలేదు. 2-3 క్లాసెస్ ఏదో చెప్పడం జరిగింది. కానీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సోమసుందర్ రెడ్డి గారికి. స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే సోమసుందర్ రెడ్డి గారు గత కోవిడ్ టైంలోనే అతను నాకు పరిచయం అవ్వడం చాలా నాకు వరం అది. ఎందుకంటే అంత గొప్ప మాస్టర్న తన లైఫ్ని కంప్లీట్ డెడికేటెడ్ చేశారు ఈ యొక్క ధ్యానం అనే స్పిరిచువల్ సర్వీస్కి. కంప్లీట్ డెడికేటెడ్. అటువంటి మాస్టర్తో నాకు కనెక్టివిటీ ఏర్పడడం, అతను కంటిన్యూస్గా జూమ్ క్లాసెస్ పెట్టడం, తర్వాత అందరికీ కమ్యూనికేషన్ చేయడం, చాలా గొప్ప మాస్టర్. థ్యాంక్ యూ సోమసుందర్ రెడ్డి గారు, చాలా చాలా మంచి అవకాశం ఇచ్చినందుకు. ముందుగా థ్యాంక్ యూ సార్. ముందుగా మన గురువైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క జూమ్ క్లాసెస్ని స్టార్ట్ చేసుకుందాం. నా పేరు చంటి, నాది విజయనగరం. నేను 2010లో మెడిటేషన్లోకి వచ్చాను. యాక్చువల్గా అందరూ ధ్యానానికి ఏదో సమస్యతో వస్తారు. నాకు ఏ సమస్యలు లేకుండా నేను ధ్యానంలోకి వచ్చాను. ముందుగా మనము నా అనుభవం, మనిషి ఏంటి నేర్చుకోవాలంటే ఆత్మజ్ఞానము ప్లస్ ఆరోగ్యం. ఆత్మజ్ఞానము ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. నేను నా ధ్యాన అనుభవాలు మీకు చెప్తాను. నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను, ధ్యానంలో నేనేం పొందాను, ధ్యానం నన్ను ఎలా మార్చింది అనేది. ధ్యానం నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు అసలు ఫిజికల్గా నాకు ఏ సమస్యలు లేవు, హాయిగా తినడం, పడుకోవడం.
నా లైఫ్లో నాకు నచ్చేది ఏంటంటే పడుకోవడం, బాగా పడుకోవడం. అంటే ఎక్కువగా పడుకుంటుంటాను. నా బిజినెస్ అయిపోయిన వెంటనే నేను తినడం, నైట్ 11కో 12కో పడుకునేవాడిని. మళ్ళీ మరుసటి రోజు 1 గంటకి లేసేవాడిని. అంత నిద్ర అంటే నాకు ఇష్టం. అంతగా పడుకునేవాడిని. స్టిల్ ఈ రోజు కూడా పడుకుంటున్నాను. అంత కాదులెండి. అయితే ఒకరోజు మా బావగారి ద్వారా ఈ ధ్యానంలోకి వచ్చి, మా బావగారు గురుమూర్తి గారికి, అతనికి స్పెషల్ థాంక్స్ చెప్పాలి. ఈ మార్గంలోకి వచ్చాను. మా బావ ఒకరోజు ఉదయాన్నే నేను ఇలాగే మంగళవారం, ఈరోజు మంగళవారం, ఆ రోజు మంగళవారం పడుకోనున్నా. 12, 1 గంట అయింది. అప్పటికి ఇంకా పడుకున్నాను, లెగలేదు అసల. ఫోను చేసి, "ఈరోజు ధ్యానం క్లాస్ ఉంది, వస్తావా ఎట్రా" అని అన్నారు. అనేసరికి ఏంటి ధ్యానం క్లాసు, హ్యాపీ పడుకుంటున్నా, ఏం చేస్తావురా బాబు ధ్యానం గట్టా అని చెప్పి ఆహ్, మా బావ కదా మరి కాదనక, "ఓకే వస్తాను బావ" అన్నాను. వెళ్ళాను ధ్యానం క్లాస్‌కి. వెళ్ళిన తర్వాత ధ్యానం చేశాము. బావుంది. తర్వాత సింగిల్ సిట్టింగ్‌లోనే 1 అవర్ మెడిటేషన్ చేశారు. మా బావ చేయించి చాలా అది కూడా బానే ఉంది. మిట్టా మనోహర్ అని చెప్పి హైదరాబాద్ మాస్టర్. అతని ఫస్ట్ క్లాస్ నేను విన్నాను. ఆ తర్వాత ధ్యానం కంటిన్యూ చేశాను. ఫస్ట్ మా బావ ఒక మాట చెప్పాడు. "ఈ రోజు నుంచి నువ్వు ఒక పని చేయాలిరా" అని అన్నారు. "ఏంది బావ" అని అన్నాను. "ఈ రోజు నుంచి పూర్తి శాకాహారిగా మారాలి. గుడ్డుతో సహా పూర్తిగా మానేయాలి. మాంసాహారం పూర్తిగా వదిలిపెట్టాలన్నారు." యాక్చువల్లీ మేము వైశ్యాస్. మేమసలు తినం. ముట్టే ముట్టుకోం. కానీ ఏంటంటే ఈరోజు వైశ్యాస్ లేదు, బ్రాహ్మిన్స్ లేదు, అందరూ కూడాను ఈ మాంసాహారానికి అడిక్ట్ అయిపోయారు. ఏదో ఉంది అనే భావనతో అడిక్ట్ అయిపోయి, ఆ శాకాహారులు కాస్త మాంసాహారులుగా మారిపోయారు. ఎవరైతే మాంసం తింటారో వాళ్ళందరూ ఆహ్, లో జాతి మనుషులు. ఎవరైతే శాకాహారం తింటారో లో జాతి అనేది ఉండదు. వాళ్ళే అప్పర్ జాతి. అంటే ఆహారం బట్టే మన యొక్క జాతి ఆధారపడి ఉంటది. అంటే మన ఆహార పద్ధతులు మార్చుకోవాలి అనే విషయం నాకు తెలిసిందంటే, ఆ రోజే వదిలిపెట్టేసాను. పూర్తి మాంసాహారాన్ని వదిలిపెట్టేసాను. ధ్యానం చేయడం మొదలుపెట్టా. మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తగరపులుసులో రాంప పిరమిడ్ ధ్యాన మందిరం అని మనకుంది. అంతకన్నా ముందు న్యూ ఎనర్జీ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని తగరపులుసులో ఒకటుంది. దాన్ని ఒక మాస్టర్ హనుమంతరావు గారని మెయింటైన్ చేస్తూ ఉండేవారు. అయితే అతని దగ్గరికి వెళ్ళడం, డైలీ 3కి ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి ధ్యానానికెళ్ళడం, ధ్యానం చేయడం. అంతా బానే ఉన్నప్పుడు పుస్తకాలు చదవండి, పుస్తకాలు చదివితే ఇంకా బాగా జ్ఞానం వస్తదన్నారు. అయితే దానికన్నా ముందు నాకు ధ్యానం అనే పదానికి ఒక అర్థం తెలిసింది. ఏంటి ధ్యానం అంటే ది ప్లస్ జ్ఞానము అని అన్నారు. ది ప్లస్ జ్ఞానం అన్నారు. ది అంటే ఈ సూక్ష్మ శరీర సముదాయంతో ప్రయాణం చేయడమే ధ్యానం అన్నారు. నాకు అర్థం కాలే. నేను అడిగాను హనుమంతరావు గారిని. సార్ ఏంటండి సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయడమే ధ్యానం అన్నారు కదా! ఏంటిది అసలు ఎలాగంటే, మనము యాస్ట్రల్ ట్రావెల్ చేస్తాం ధ్యానంలోని. ధ్యానం చేసిన తర్వాత మన బాడీ బయటకొచ్చేసి, మనం ప్రపంచం అంతా తిరగొచ్చు అని చెప్పన్నారు. నాకు చాలా విచిత్రం వేసింది. నిజమా అని అన్నారు. నిజం సార్ అన్నారు. దానికి సంబంధించి బుక్స్ కొన్ని ఇచ్చారు. ఆ హనుమంతరావు గారి అబ్బాయి యొక్క ఎక్స్‌పీరియన్స్ నేను విన్నాను. ఏంటంటే, ఆ అబ్బాయి వయసు అప్పటికి ఆహ్, 7-8 ఇయర్స్ ఉంటాయి అంతే. మహా అయితే 8 ఇయర్స్ ఉంటాయి. అయితే ఆ అబ్బాయి ధ్యానం చేసేవాడంట. ధ్యానం చేసిన వెంటనే యాస్ట్రల్ ట్రావెల్ బయటకొచ్చేసేవాడట. బయటకొచ్చి మొత్తం ఊరంతా తిరగడం, లేకపోతే పైలోకాలకెళ్ళడం గట్టా చేసేవాడట. ఆళ్ళ నాన్నగారికి ఒకరోజు, "నాన్న నేను ధ్యానం చేస్తుంటే నేను బయటకొస్తున్నాను నాన్న" అన్నాడట. "నిజమా?" అంటే, "నిజం నాన్న నేను బయటకొస్తున్నాను, బయటికెళ్ళి తిరుగుతున్నాను" అన్నాడట. "అయితే ఇప్పుడు ధ్యానం చెయ్యి మళ్ళీను. నువ్వు బయటికెళ్ళి లోపలికి రా. ఏం జరుగుతుందో నువ్వు నాకు చూసి చెప్పు" అని అన్నారు. అయితే అబ్బాయి ధ్యానం చేశాడట. కూర్చున్నాడంట. ధ్యానంలోంచి బయటకొచ్చాడు. బయటకొచ్చి ఆ వీధి చివరలోనే ఒక ఆవులు గట్టా ఇవేవో ఉన్నాయంట. అవన్నీ చూసి మళ్ళీ బాడీలోకొచ్చేసాడు. బాడీలోకొచ్చి ఆళ్ళ నాన్నగారికి చెప్పాడట. "నాన్న ఇలా బయటన ఆవులున్నాయి నాన్న. నేను బయటకొచ్చాను నాన్న. అలా బయట ప్రయాణించాను నాన్న" అని చెప్పాను. చాలా విచిత్రంగా ఆళ్ళ నాన్నగారు బయటికెళ్ళి చూస్తే ఆ బయటన అవన్నీ అలాగే ఉన్నాయంట. సరే బానే ఉంది. అలా ధ్యానం చేస్తే ఎలాగైపోయిందంటే, వాడు ఉన్నత లోకాలు ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. అంటే మనం ఎలాగైతే 'సోమసుందర్ రెడ్డితో' మన ఫ్రెండ్‌షిప్పో, మీతో ఎలాగో ఫ్రెండ్‌షిప్పో ఎలాగో ఆళ్ళు ఉన్నత లోకాలతో ఫ్రెండ్‌షిప్ చేసేవాడు. ధ్యానం చేసేవాడు. బయటకొచ్చేవాడు. పైలోకాలకెళ్ళిపోయాడు. పైలోకాల్లోని సైంటిస్ట్‌ల దగ్గరికి వెళ్ళడం. అక్కడ ఒక సైంటిస్ట్ దగ్గరికెళ్ళాడట. అక్కడ అతని పేరు జాన్ స్పారో. జాన్ స్పారో అనే ఒక సైంటిస్ట్ దగ్గరికెళ్ళి అతనేం చేస్తుందో చూడడం. ఆళ్ళ కొడుకు పేరు క్లైవ్ స్పారో. ఆ క్లైవ్ స్పారో దగ్గరికెళ్ళడం. మొత్తం అన్నీ చూడడం. ఆ అబ్బాయితో రోజు ఆటలాడుకోవడం. వాడు ధ్యానం చేయడం, బయటికి రావడం, పైకెళ్ళిపోయి ఆ క్లైవ్ స్పారోతో ఆడుకొని రావడం ప్రతిరోజును. చాలా వింతగా ఉంది.
దేంట్లోనైనా పోనీ పోనీ పెద్ద వయసా అంటే కాదు. చాలా చిన్న పిల్లాడు. చిన్నపిల్లలు అబద్ధాలు చెప్పరు కదా సార్. చెప్పరు కదా! అది ఏందిది నిజంగానే వీడు ఎళ్ళాడా? వచ్చాడా? నాకు చాలా వింతగా అనిపించింది. ఈసారి నాకు ఇది సాధ్యమేనా ఎవరికైనా అనంటే, సాధ్యమే అన్నారు. ఎలా సార్ సాధ్యము అనంటే, అప్పుడు నాకు 2 బుక్స్ ఇచ్చారు. 'మరణం లేని మీరు', 'ఆత్మాయనము'. లోపసాంగ్ రాంబా గారి బుక్, 'ఆత్మాయనం' పీటర్ రిచెల్లి బుక్. ఈ 2 బుక్‌లు ఇచ్చారు. అయితే 2 బుక్‌లు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 'మరణం లేని మీరు' చదివాను. 'మరణం లేని మీరు' చదివిన తర్వాత ఈ సూక్ష్మ వెయిట్ ఎ మినిట్. ఈ 'మరణం లేని మీరు'లోని సూక్ష్మ శరీరయానం ఎలా చేయాలి? ఆ లోకాలకి ఎలాగెళ్ళాలి? ప్రతీదీ చాలా వివరంగా ఉంది. అయితే ఈరోజు నేను చెప్పబోయే అనుభవం, నా ధ్యాన అనుభవం, నేను సూక్ష్మ శరీర యానం చేసే అనుభవాలు మీతో పంచుకోబోతున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 'మరణం లేని మీరు' చదివాను. చదివిన తర్వాత ఆ సూక్ష్మ శరీరం ఎలా బాడీ బయటికి రావాలి? ఎలాగ మనం ప్రయాణించాలి? అప్పుడు బయటకొచ్చిన తర్వాత మనం ఎలాగ ఉండాలి? అవన్నీ వివరంగా ఉన్నాయి. వాడేమన్నాడంటే రాంపా గారు, మీరు ఒక రోజు నిర్ణయించుకోండి. ఒక రోజు పెట్టుకోండి. నేను ఈరోజు సూక్ష్మ శరీర యానం చేస్తాను అని. ఆ రోజు కోసం వెయిట్ చేయండి. ఆ రోజు వచ్చిన తర్వాత నేను ఈ సూక్ష్మ శరీర యానం చేస్తున్నానని భావిస్తూ ఉండండి అన్నారు. అయితే ఇవన్నీ నేను మామూలుగా ఒక రోజైనా పెట్టుకోలేదు. సరే ఇవి చదువుతున్నాను. నిజంగా అన్నారు కదా! జరుగుతదేమో అని చెప్పి నేను ధ్యానంలో కూర్చొనైతే నేను ఆ సూక్ష్మ శరీర యానం చేయలేదు. కానీ నేను పడుకొని ప్రాక్టీస్ చేశాను ఆ సూక్ష్మ శరీర యానం. అయితే పడుకున్నా. పడుకొని శ్వాసను గమనిస్తూ కూర్చున్నా. శ్వాసను గమనిస్తూ ఉన్నాను. పడుకున్నా శ్వాసను గమనిస్తూ. ఫుల్ అవేర్‌నెస్ ఉంది నా బాడీ మీద. కంప్లీట్ అవేర్‌నెస్ ఉంది. కంప్లీట్‌గా నేను అవేర్‌నెస్‌గా ఉన్నాను. అయితే ఆహ్, ఒక మహా అయితే యాక్చువల్‌గా సూక్ష్మ శరీరయానం చేయాలి అంటే మాక్సిమం ఎనర్జీ కావాలి. శక్తి కావాలి. శక్తి కావాలి బాగా ధ్యానం చేయాలి. నేను ఒక గంట ధ్యానం చేసి అలాగా పడుకొనున్నాను. పడుకున్న వెంటనే నేనిప్పుడు సూక్ష్మ శరీరయానం చేయాలి అనుకున్నాను. అదేమన్నాడు రాంబా గారు మన శరీరం పైన మనం తేలుతున్నాం భావంతో ఉండండి అని అన్నారు. సరే అనుకున్నా. శరీరం తేలుతుందని భావంతో అలా ఉన్నా. నాకు తెలియకుండానే నా బాడీలోని వైబ్రేషన్స్ వచ్చాయి. తెలియకుండానే వితిన్ సెకండ్స్‌లోనే నేను గాల్లో తేలుతున్న భావన వచ్చింది. ఇలా గాల్లో తేలిపోతున్నాను. ఇలాగా ఊగుతూ గాల్లో తేలిపోతున్నాను. ఇదేంట్రా నాయనా ఇలా గాల్లో తేలిపోతున్నానని చెప్పి నాకు విచిత్రమేసి టపక్కుమని కళ్ళు తెరిసాను. విపరీతమైన హార్ట్ బీట్ టప 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 ఎంత విపరీతంగా అంటే అంత విపరీతంగా కొట్టుకుంటుంది. అనేసి వెంటనే మళ్ళీ కళ్ళు మూసుకున్నా. మళ్ళీ కళ్ళు మూసి మళ్ళీ వితిన్ సెకండ్స్‌లోనే మళ్ళీ నేను బాడీ పైకి లేచిపోవడం మొదలుపెట్టింది. అలా బయటికి గాల్లో లేసాను. ఏంట్రా గొప్ప విచిత్రంగా ఉందిరా నాయనా! ఇలా భలే లెగుస్తున్నానని చెప్పి అలాగా గాల్లో అలా లెగిసిపోయాను. లెగిసిపోయి అలాగా ఆకాశంలోకెళ్ళాను. మా వీధి చివరి నుంచి ఇంకో వీధి చివరి వరకును ఉయ్యాల మీద ఊగితే ఎలా ఊగుతానో అలా గాల్లో ఊగుతూ ఇటు అటు ఊగుతూ హాయిగా ఉన్నాను. అయితే ఎంత అద్భుతం అంటే ఈరోజు ఒలింపిక్స్ అవుతున్నాయి. ఈ ఒలింపిక్స్‌లోని ఇండియా ఒక మెడల్ గెలిస్తే ఎంత ఆనందం ఉందో అంతకు వేరేట్ల ఆనందాన్ని పొందాను. నేను సాధించాను. అంటే సాధ్యం కానిది మనం సాధించాము అని భావన. అయితే విపరీతమైన ఆనందంతో మళ్ళీ నా బాడీలోకొచ్చేసాను. లెగిసిన వెంటనే ఆనందం. నేను సూక్ష్మ శరీరయానం చేశానని. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే నేను బయటికొచ్చాను గానీ నా కంటికి ఏమీ కనిపించలే. గాల్లో తేలుతున్నాను అంటే చీకటి అంటే గాల్లో తేలుతున్నాను, ఊగుతున్నాను అన్నీ జరుగుతున్నాయి. కానీ నా కంటికి ఏమీ కనిపించట్లే కంప్లీట్‌గా. అంతా బ్లర్‌గా ఉంది. బట్ నేను బయట తిరుగుతున్న విషయం గుర్తుంది. సరే నాకు మళ్ళీ ఇది ఎలాగా మనకు కనిపించాలి కదంటే, ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఈ యాస్ట్రల్ ట్రావెల్ మనం చేసేటప్పుడు, ఆ యాస్ట్రల్ ట్రావెల్ జరుగుతున్నప్పుడు, మన ఏదైతే మనసుందో మై డియర్ మాస్టర్స్ ఇక్కడ కరెంట్ పోయింది. ఏమనుకోవద్దు. ఆహ్, నేను కనిపించకపోయినా ప్రాబ్లమ్ లేదు. అయితే అక్కడ ఏం జరిగింది అంటే, మాస్టర్స్ బయటకొస్తాను ప్లీజ్.
సారీ ఫర్ డిస్టర్బెన్స్ మైండ్ మాస్టర్స్. కంప్లీట్ గా పవర్ పోయింది, దానివల్ల బయటికి రావడం జరుగుతుంది. అయితే ఏం జరిగిందంటే హ్యాపీగా బయటికి ట్రావెల్ చేయడం జరిగింది. నాకు కంటికి కనిపించట్లే ఏమీను. అరే కంటికి కనిపించాలంటే ఏం చేయాలరా బాబు అని అనుకున్నా. అయితే మనకి మైండ్ ఒకటి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన జీవితాన్ని నడిపించేది మన మైండ్. ఈ యాస్ట్రల్ ట్రావెల్లోని నిజంగా మైండ్ బాగా మనం తెలుసుకోగలం. మామూలు జనరల్గా నా మనసుని నేను గమనించాలంటే కష్టం, కానీ యాస్ట్రల్ ట్రావెల్ మనసుని గమనించి చాలా చాలా సింపుల్. అయితే నీ మనసుని యాస్ట్రల్ ట్రావెల్లో యాస్ట్రల్ లోకాల్లో ఎలా ఉంటుందంటే నువ్వు ఏమనుకుంటే అదే జరుగుతుంది కంప్లీట్గా. హ్యాపీగా నాకు కనిపించాలంటే కనిపిస్తుంది, నాకు కనిపించకూడదని కనిపించదు. అయితే నేను మళ్ళీ యాస్ట్రల్ ట్రావెల్ చేద్దామని కూర్చున్నాను, హ్యాపీగా ధ్యానం చేసుకుంటున్నాను, మళ్ళీ పడుకున్నాను. యాక్చువల్లీ యాస్ట్రల్ ట్రావెల్ అనేది కంప్లీట్గా పడుకొనే చేస్తేనే నాకు బాగా యాస్ట్రల్ ట్రావెల్ అయ్యేది. లెగిసా మళ్ళీ కంప్లీట్గా బాడీ మళ్ళీ పైకి లేచిపోయింది. లెగిసిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ నేనేమనుకున్నాను, నాకు అన్ని కనిపించాలి అనుకున్నా. అంతే, అన్ని కనిపించి మొదలుపెట్టే, మొత్తాన్ని కనిపించి మొదలుపెట్టే. తర్వాత నేను ఈ విశ్వాన్ని చూడాలనుకున్నాను. అంతే, చాలా పెద్ద వ్యక్తిని అయిపోయాను, చాలా చాలా పెద్ద వ్యక్తిని అయిపోయాను. మొత్తం అంతా నాకు అంటే చిన్నదిగా కనిపిస్తుంది. అంటే ధ్యానం చేసిన తర్వాత, మన శక్తి పొందిన తర్వాత సాధించలేదంటూ ఏమీ లేదు. ఫైనల్గా ఎలా అయిపోయిందంటే ఈ యాస్ట్రల్ ట్రావెల్ ఎప్పుడైనా చేయగలన స్థితికి వచ్చింది. యాస్ట్రల్ ట్రావెల్ ఎలా చేయాలి అనే దాని గురించి ఒక మాస్టర్ వచ్చి నాకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఈ యాస్ట్రల్గా ఉన్నప్పుడే నాకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్లో ఏంటి, నువ్వు ఎలా యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి. నేను 2 మార్గాల్లో యాస్ట్రల్ ట్రావెల్ చేయడం తెలుసుకున్నాను. ఇది ఎవరికైనా సాధ్యమే, చాలా చాలా సింపుల్, ఎవరైనా దీన్ని సాధించవచ్చు చాలా సింపుల్గా. ఆ 2 మార్గాలు మీకు చెప్తాను ఈరోజు నేను. ఒక మార్గం ఏంటంటే హ్యాపీగా రిలాక్స్గా పడుకోండి, చాలా తేలిగ్గా ఉండండి, ఎంతో తేలికగా ఉండండి. ధ్యానం చేయాలి, ధ్యానం చేసిన తర్వాత యాస్ట్రల్ ట్రావెల్ ప్రయోగం చేస్తేనే మనకి ఈజీగా యాస్ట్రల్ ట్రావెల్ అవుద్ది. అలా పడుకొని హాయిగా రిలాక్స్గా ఉండి మన బాడీలోని వైబ్రేషన్ అంటే మనందరికీ తెలుసు. మన బాడీలో ధ్యానం చేస్తే వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. అలా రిలాక్స్గా పడుకున్నప్పుడు వైబ్రేషన్స్ మన బాడీలో ఏమైనా ఏర్పడినప్పుడు ఆ వైబ్రేషన్, ఒక వైబ్రేషన్ గమనించండి. ఏదో బాడీలో ఎక్కడైనా వైబ్రేషన్ వస్తుంది, ఆ వైబ్రేషన్ గమనించండి. ఆ వైబ్రేషన్ గమనించిన వెంటనే ఆ వైబ్రేషన్ ఇంకో వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ 2 వైబ్రేషన్స్ ఇంక 4 వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. అలాగా 4, 16 అలా బాగా బాడీ అంతా కంప్లీట్గా వైబ్రేట్ అయిపోయి నీ యొక్క అరికాల్ నుంచి తల భాగం వరకు పూర్తిగా వైబ్రేట్ అయిపోతుంది. ఎప్పుడైతే అలా వైబ్రేట్ అయిందో నేను బయటకు రావాలి అని అనుకుంటే ఈజీగా వచ్చేస్తాను. కంప్లీట్గా బాడీని వదిలిసి వచ్చేస్తాను. బాడీ వదిలిసి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే మనం మాట్లాడుకుంటున్నాం, నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు. ఎంత అవేర్నెస్ అయితే మనకు ఉందో బయట యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు అంతే అవేర్నెస్ ఉంటుంది. అరే నేను ఇక్కడ బాడీ మా బాడీ ఎక్కడ ఉంది, నేను బయట యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నాను అనే పూర్తి అవేర్నెస్ ఉంటుంది. ఇది ఒక మార్గం. రెండో మార్గం ఏంటంటే హ్యాపీగా మళ్ళీ అలాగే సేమ్ రిలాక్స్గా పడుకొని ఉంటాం, 2 చేతులు 2 కాళ్ళు చాపి ఉంచుతాం. అలా చాపి ఉంచినప్పుడు చేతులు హాయిగా మన బాడీ మామూలుగా ఉంటుంది, చేతులు ఇలా ఊగుతున్నట్లుగా జస్ట్, కానీ చేతులు ఊపకూడదు, లోపల ఉన్న చేతులు ఊగుతున్నట్టు ఇటు అటు ఊగుతున్నట్లాగా, కాళ్ళు అలాగే ఇటు అటు ఊగుతున్నట్లాగా. ఎప్పుడైతే ఊగుతున్నట్లు భావిస్తూ ఉంటామో కొంతసేపటికి ఆటోమేటిక్గా చేతులు కాళ్ళు ఊగడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే అలా ఊగడం మొదలు పెట్టాయో ఆ యాస్ట్రల్ మూమెంట్స్ తిరిగి ఆ మూమెంట్ ద్వారా బయట రావడం. ఇలాగా ఈ యొక్క 2 టెక్నిక్స్ తోని నేను చాలా 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 సార్లు యాస్ట్రల్ ట్రావెల్ చేశాను. చాలా సార్లు కంప్లీట్. ఎన్నిసార్లు అంటే నేను ఇప్పుడు యాస్ట్రల్ ట్రావెల్ చేయాలనుకుంటే వెంటనే కూర్చొని సాధన చేయడం, తప్పకుండా వచ్చేయడం.
ఈ యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు ఒక అనుభవం మీకు చెప్తాను. ఒకరోజు ఏం జరిగిందంటే ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేసి మళ్ళీ యాస్ట్రల్ ట్రావెల్ చేయడం మళ్ళీ పడుకుంటున్నాను. యాస్ట్రల్ బాడీ బయటకు వచ్చింది. అయితే ఈ యాస్ట్రల్ బాడీ బయటకు వచ్చినది ఏం చేయాలి అసలు? ఈ యాస్ట్రల్ బాడీ దగ్గర ధ్యానం చేయాలి. ఫిజికల్ బాడీతో ఎలాగైతే మెడిటేషన్ చేస్తాం, యాస్ట్రల్ బాడీతో కూడా మెడిటేషన్ చేయాలి. యాస్ట్రల్ బాడీతో కూర్చున్నాను, యాస్ట్రల్ బాడీతో అలా మెడిటేషన్ చేస్తున్నాను. అలాగే లెగిసిపోయి గాలిలోనే లెగిసిపోయి అలా పక్క గదిలోకి వెళ్తూ ఉన్నాను యాస్ట్రల్ బాడీతోనే. అలా యాస్ట్రల్ బాడీతోనే ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తూ ఉంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక వింతైన విషయం, నా ఫిజికల్ బాడీ పక్కన నా మొబైల్ ఉంది. నా మొబైల్ మోగడం మొదలుపెట్టింది. కాల్ వచ్చింది, రింగ్ వచ్చింది. నేను నా యాస్ట్రల్ బాడీతో పక్క రూమ్లో ఇలా ధ్యానం చేస్తూ ఉన్నాను. అయితే ఫిజికల్ బాడీ పక్కన ఫోన్ వస్తే ఈ వెంటనే రింగ్ అయింది. నేను యాస్ట్రల్ బాడీతో ఉన్నాను. మళ్ళీ నా బాడీలోకి వెళ్ళాలా, నా బాడీలోకి వెళ్ళి నా ఫోన్ లిఫ్ట్ చేయాలా, ఇప్పుడు ఎందుకు ఫోన్ వచ్చింది, రాకపోతే బాగుంది కదా. అంటే నేను యాస్ట్రల్ ట్రావెల్ పక్క రూమ్ లో ఉన్నా యాస్ట్రల్ బాడీతోని, బట్ ఈ ఫిజికల్ బాడీ పక్కన ఫోన్ మోగింది. అంటే ఎంత అవేర్నెస్ ఉందంటే కంప్లీట్ ఆ యాస్ట్రల్ ట్రావెల్లో ఏం జరుగుతుందో ప్రతిదీ మనకు తెలుస్తుంది. అంత అవేర్నెస్ మనం సాధించవచ్చు. ఇది చాలా సింపుల్ సార్, ఎవరికైనా సాధ్యమే, సాధ్యం కానిది ఏమీ లేదు. హ్యాపీగా మళ్ళీ బాడీలోకి రావడం, ఫోన్ మాట్లాడడం. ఇంకోసారి ఏం జరిగిందంటే ఇలాగే సేమ్ ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తున్నప్పుడు నా ఫిజికల్ బాడీలో నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత మళ్ళా మా గదిలో నుంచి కిందకి రావడం, కిందని మా అమ్మ ఏం చేస్తుందని చూడడం, తర్వాత మా బాబీ నుంచి మా ఇంట్లోని ఒక చీడి ఉంటే దాంట్లో తుడుస్తున్నారు, తుడుస్తుండడం. నేను అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోవడం. ఆ తర్వాత గేట్ దగ్గర రావడం. గేట్ దగ్గరకు వచ్చిన గేట్ ముట్టుకుంటే గేట్ తగులుతుంది. ఏంట్రా ఇదేంటి గేట్ తగులుతుంది, గేట్ నుంచి బయటకు వెళ్ళిపోవట్లేదు ఏంటి అనిపించింది. అయితే కారణం ఏంటంటే అక్కడ మనసు పనిచేస్తుంది. యాస్ట్రల్ లోకాల్లోని మనం ఏమనుకుంటే అదే జరుగుతుంది. అక్కడ గేట్ ఉందంటే గేట్ ఉంటుంది, గేట్ లేదంటే గేట్ లేదు. సత్యాన్ని గ్రహించాలి. అలాగే నేను ధ్యానం చేయడం, ఆ ఆ బాడీలోంచి మళ్ళీ బాడీలోకి రావడం, వచ్చి చూసాను కింద ఏం జరుగుతుందని. మా అమ్మ అక్క అదే రూమ్ లోని కింద పూజ చేసుకుంటుంటుంది. నేను యాస్ట్రల్ ట్రావెల్ లో అమ్మ పూజ చేసుకోవడం చూశాను. అలాగే మా బాబాయ్ ఏడుస్తూ ఉన్నారు, అది కూడా నేను చూశాను. అప్పుడు నాకు అనిపించింది రియల్ గా యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నాను అని చెప్పి నాకు తెలిసింది. హ్యాపీగా యాస్ట్రల్ ట్రావెల్ మీద గొప్ప మోజు పుట్టింది. భలే మోజు పుట్టింది. ఈ ఎంత ఈజీ అంటే ఇంత ఈజీ యాస్ట్రల్ ట్రావెల్, ఇంత సింపుల్, ఎంత ఈజీగా మనం సాధించచ్చా దీన్ని. మాస్టర్స్, మీకున్న మాస్టర్స్ అంతా చాలా పెద్ద పెద్ద మాస్టర్స్. ఎవరైనా ఏదైనా సాధించగలరండి. ఎవరికి సాధ్యం కాని ఏదీ లేదు. ఎవరైనా ఏదైనా సాధించగలరు. వాళ్ళు సాధించాలనుకుంటే సాధించగలరు అంతే. అయితే ఇలా జరుగుతున్న టైంలోనే అప్పటికి నాకు మ్యారేజ్ అవ్వలేదు. మ్యారేజ్ అవ్వకపోతే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ లో ఏమైందంటే నేను మా రూమ్ లో కూర్చొని ఉన్నాను. కూర్చొని ఉంటే ఒక అమ్మాయిని మా రూమ్ లోకి మా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి నేను మంచం మీద ఉన్నాను, మంచం మీద నా పక్కన కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఎక్స్పీరియన్స్ ఇది జరుగుతుంది. కూర్చోబెట్టిన వెంటనే ఆ అమ్మాయిని నేను చూస్తూ ఉంటే ఆ అమ్మాయి చాలా లావుగా ఉంది, చేతులు ఇంతంత చేతుల్లో ఉన్నాయి. ఆవిడ తలభాగం వచ్చేసరికి ఎంత అందంగా ఉంటే అంత అందంగా ఉంది. చాలా అందంగా ఉంది, చూసి మురిసిపోయాను ఇంత అందంగా ఉందని చెప్పి. మా ఇంట్లోనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఉంటే ఇంకా ఎన్నాళ్ళు నా చుట్టూ ఉన్నారు, ఇప్పటికే నా దగ్గర నుంచి పోండి అని చెప్పి అందరినీ గసిరేసాను. గసిరేస్తే అందరూ వెళ్ళిపోయారు. నేను లెగిసి మా అమ్మకి చెప్పాను, అమ్మ నాకు మ్యారేజ్ అయిపోద్దమ్మా, నేను అమ్మాయిని ముందుగా చూశానమ్మా అన్నాను. అమ్మకి అప్పటికే ధ్యానం స్టార్ట్ చేసింది. ఈ ధ్యానంలో రాకపోతే మా అమ్మ ఇంట్లోని తప్పేలాల్లో గిన్నెలు అన్ని ఎగరేస్తుందిలేండి. నీకు పెళ్లి కాదు, నువ్వు సన్యాసి అయిపోతావు, నువ్వు అందరినీ వదిలేస్తావు, ఈ ధ్యానాన్ని వదిలిపెట్టి, నేను బోల్డ్ మంది చూశానని చెప్పి గోల చేసింది. ఇంట్లోని మా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి గోల చేసింది, నువ్వు ధ్యానం ఆపి, నువ్వు ధ్యానం ఆపి, నువ్వు ధ్యానం ఆపి అని. ఒకరోజు ఏడ్చాను, ఏంట్రా నాయనా నేను చేస్తున్న తప్పు కాదు కదా, నాకు సిగరెట్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు, ఏ చెడు అలవాట్లు లేవు, ఇదేంటి నాకు అర్థం కాదు. ఈ ప్రపంచం సరిగ్గా ఉంటే వద్దు అంటది, సరికానిగా ఉంటే పట్టించుకోదు, కామన్ అంటారు. ఈ రోజుల్లో కామన్ ఇదంతా అంటారు. సరిగ్గా ఉంటే మాత్రం విచిత్రంగా చూస్తారు.
మీరు ధ్యానం చేయండి, అందరిని విచిత్రంగా చూస్తారు. యోగా చేయండి, విచిత్రంగా చూస్తారు. ధ్యానం క్లాసులు పెట్టండి, విచిత్రంగా చూస్తారు. అదే పార్టీలు చేసుకోండి, పబ్బుల్లోకి వెళ్ళండి, కామన్ గా ఉంటది. అంటే చెడుకి బాగా బానిస అయిపోయారు మనుషులు. మనందరం అసత్యాన్ని బానిస అయిపోయాం, సత్యాన్ని మర్చిపోయాం. అలా గోల గోల పెట్టేసింది. ఆ తర్వాత నేను ఇలా చెప్పడంతో మళ్ళీ మా అమ్మ ధ్యానం స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. మా అమ్మ ఈ రోజుకి ఒక 5 to 6 అవర్స్ మెడిటేషన్ చేస్తుంది. నేను దేనికే పనికిరాను మా అమ్మ ధ్యానం విషయంలో. అంత అద్భుతంగా ధ్యానం చేస్తుంది. ధ్యానం చేసినప్పుడు మా అమ్మకి వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి చూసింది. సెలయేళ్ళు పారుతుందంట, నిజ స్వరూపాన్ని చూసింది. చూస్తే అలా ఉండిపోయిందండి, ఏం మాట్లాడాలో తెలియలేదంట. అలాగా ఆ వెంకటేశ్వర స్వామి చూస్తూ అలా ఉండిపోయింది. అప్పుడు మా అమ్మ రియలైజ్ అయిపోయింది ధ్యానం గురించి. ఆ తర్వాత నేను ఇలాగ నాకు మ్యారేజ్ అయిపోద్దమ్మా, నాకు ఇలా కనిపించిందంటే, నువ్వు అక్కడ రోజుకోటి ఏదో ఒకటి చెప్తూ ఉంటావురా అని మా అమ్మ అంది. ఏమో నిజంగానమ్మా నేను చూశానమ్మా అని అన్నాను. అయితే అప్పటికి నా వయసు 25 years. యాక్చువల్‌గా వైశ్యాస్‌లోని 30 years అయినా మ్యారేజ్ చేసుకోరు. 35 అయినా మ్యారేజ్, ఎందుకంటే చేసుకోరు. అంత డబ్బు సంపాదన అంటారు. అంత వేగంగా ఎవరు చేసుకోరు. మా అన్నయ్యల గారు మా అన్నయ్యల గారు పెళ్ళిళ్ళు అవ్వలేదు. అంటే కజిన్ బ్రదర్స్. అయితే మా అమ్మకి డౌట్ వచ్చి, మామూలుగా మా చిన్నన్న జాతకాలు గట్టా చూస్తుంటారు. దీంట్లోని మా దాంట్లో ఉంటాయి. అయితే చూస్తూ ఉంటే నా జాతకాన్ని తీసుకెళ్ళి మా చిన్నాన్నకి చూపించింది. చూపించిన వెంటనే, ఇది కళ్యాణ గడిలో వచ్చి పెళ్లి అయిపోద్దమ్మా అని అన్నారట. మా అమ్మ ఆశ్చర్యపోయింది. ఇదేంటిది ఇది? నేను మామూలు జాతకం ఎలా ఉందని చూపించడానికి తీసుకెళ్తే, ఇది కళ్యాణ గడిలో వచ్చి పెళ్లి అయిపోద్దని చెప్పి అన్నారు. ఏంటో నాకు అర్థం కాలేదంటే, ఆ రోజు ఒక ముహూర్తం రాసి, పలానా రోజు మీరు అమ్మాయిని చూడడానికి వెళ్ళండి అని చెప్పి ముహూర్తం రాసి పెట్టేశారు. అయిపోయింది. అయితే ముహూర్తం రాసేశారు. నేను అమ్మ ముహూర్తం పట్టుకొని వచ్చి, నెల రోజులు ఉంటుంది అప్పటికే ముహూర్తానికి. ఈరోజు నువ్వు అమ్మాయిని చూడడానికి వెళ్ళాలంటరా అన్నారు. 29 రోజులు అయిపోయింది. రేపే నేను సంబంధం చూడడానికి వెళ్ళాలి. ఇంకా అమ్మాయి సంబంధాలు ఏమీ రాలే చూడడానికి. ఏ సంబంధం లేదు. అయితే ఒకానొక సమయంలో నేనే తెలియక వారికి ఒక సంబంధాన్ని తీసుకొచ్చి ఇచ్చాను మా అన్నయ్యకి. అయితే అతను ఏమన్నాడంటే, మా అన్నయ్య గారు, అయితే చంటి నువ్వు ఓ రోజు సంబంధం తెచ్చావు కదా, ఒకరికి ఇమ్మని చెప్పి కార్డు, ఆ సంబంధాన్ని నువ్వే వెళ్ళు అని అన్నారు. సరే ఇంకెందుకు, ముహూర్తానికి ఎలాగైనా వెళ్ళాలి కదా వెళ్ళాను. వెళ్ళేసరికి అమ్మాయి వచ్చింది. లావుగా బండగా ఉంది. ఆ అయితే అమ్మాయిని మొఖం చూశాను. నాకు ఏదైతే కనిపించిందో ఆ అమ్మాయి మొఖమే. అయితే వాళ్ళ ఫ్యామిలీ చాలా ఆరోగ్యపరంగా చాలా వీక్. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు చాలా వీక్. అయితే మా అమ్మ బయటకు వచ్చినట్టు, అమ్మాయి ఏ అమ్మాయినే కదా నేను చూశానమ్మా, నేను చేసుకుంటే అమ్మ. ఒరే ఏంద్రా వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, చాలా వీక్ గా ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న, ఏం చేస్తారు నీకు, నచ్చితే అమ్మాయిని చెయ్యి లేకపోతే మాని, నేను చేసుకోను అన్నాను. వేటర్లో పట్టుబట్టును ఈ మధ్య బాగా తయారయ్యావు, వరస్ట్ తయారయ్యావు అని చెప్పి మా అమ్మ అంది. నేను ఆ అమ్మాయిని చేసుకుంటే ఇంకా అబ్బాయిని చేసుకోను అన్నాను. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత మా అమ్మ మళ్ళీ సీన్ రివర్స్, మళ్ళీ జాతకం పట్టుకుని వెళ్ళింది. ఏంటంటే ఈడు ఆ అమ్మాయిని చేసుకుంటాను ఇంకా అబ్బాయిని చేసుకోని అంటున్నారని చెప్పి జాతకం తీసుకెళ్ళి ఆ అమ్మాయి జాతకం తీసుకెళ్ళి చూపించారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, అమ్మాయికి నేను నచ్చలే. ఈడు బక్కలా ఉన్నాడు, ఈయన నేను చేసుకోవడం ఏంటి, చచ్చిపోతాడేమో అని చెప్పి ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది. నేను ఆ అమ్మాయిని చేసుకుంటా అంటున్నాను, ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది. సరే ఓకే అని జాతకాలు పట్టుకొని వెళ్ళింది. జాతకం పట్టుకెళ్తే మా చిన్న చూసి, ఇంతకన్నా అద్భుతమైన జాతకం దొరకదు, చాలా అద్భుతం, లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటుంది ఈ లైఫ్, మరి అంత ఆనందంగా ఉంటారు అని చెప్పారు. సరే అని చెప్పి అమ్మాయి దగ్గరికి వెళ్తే అమ్మాయి రిజెక్ట్ చేసింది. సరే ఓకే, మళ్ళీ ఆటోమేటిక్ మళ్ళీ ఎక్స్పీరియన్స్. ఏం జరిగిందంటే ఈసారి ఎక్స్పీరియన్స్ లో మళ్ళీ ఇలాగే పడుకొని ఉన్నాను. నేను ఆ మా ఇంట్లోని ఏనుగులతో ఆడుకుంటున్నాను. పెద్ద పెద్ద ఏనుగులతో మా ఇంట్లో ఆడుకుంటున్నాను. ఆడుకుంటే ఎక్స్పీరియన్స్ లో ఆడుకుంటున్నాను, బాగా ఆడుకుంటున్నాను. నేను నాకేదో పనుండి బయటకు వెళ్ళాను. ఇంటికి వచ్చాను. ఇంట్లో ఒక్క ఏనుక్కర్ లేదు. ఏ ఒక్క ఏనుక్కర్ లేకపోతే మా అమ్మని అడిగాను, అమ్మ ఏనుగులన్నీ ఏటైపోయామ్మా, ఏనుగులు ఏమి లేవు, నా ఫ్రెండ్స్ అన్ని లేవమ్మా అని నేను అన్నాను. లేదురా, నీకు ఒక చిన్న ఏనుగు పిల్ల లోపటెట్టని చూడు అని అన్నది. చిన్న బ్యాగ్ లోని ఏనుగు పిల్ల దాగిపోయి ఉంది. ఇలా ఏనుగు పిల్ల బయటకు వచ్చింది. వెంటనే నేను పడుకున్నాను, నా పక్కన ఫోన్ మోగింది. మా బావ ఫోన్ చేశాడు, మా చెల్లి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిందని, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అన్నారు. అంటే ఆ ఏనుగు పిల్ల నన్ను యాక్సెప్ట్ చేసింది పెళ్లి చేసుకోవడానికని. అలాగా ఆ పెళ్లి చేసుకోవడం, అద్భుతంగా లైఫ్ ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ తర్వాత దాంతో పాటు నెక్స్ట్ పెళ్లి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి,
వెళ్ళాలి. ఈ లైఫ్లోని ఎలా ఉంటుందంటే పుట్టినంత వరకు పుట్టలేదంటారు, పుట్టిన తర్వాత చదువులు అంటారు, చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు అంటారు, ఉద్యోగాలు అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు అంటారు, పెళ్ళి అయిపోయిందా పిల్లలు అంటారు, పిల్లలు అయిపోయిందా పెళ్ళిళ్ళు అంటారు, పిల్లల పెళ్ళి మళ్ళీ మనవాళ్ళు మనవరాలు అంటారు. ఇది ఒక సైకిలా? ఇలాగే జీవించాలా? ఇంకేం వద్దా? ఆటోమేటిక్ పిల్లలు 3 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయిపోయి పిల్లలు లేరు. ఏంది నా నాయన మళ్ళీ రివర్స్ అయ్యింది. సరే ఏంటి మనకి మార్గం? మళ్ళీ ధ్యానం. మా మిస్సెస్ చెప్పాను హాస్పిటల్కి వెళ్దామంది. సరే ఓకే వెళ్దాం అన్నాను. వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక 5,000 రూపాయలు టెస్టులు రాశారు. 5,000 రూపాయల టెస్టులు చూసి భయమేసి ఎప్పుడు అది జరిగింది. 2013లో ఆవిడ నేను టెస్టులు గట్టుకెళ్తే అప్పుడు 5,000 రూపాయలు నాకు ఎంత ఇబ్బందిగా ఉంది. ఇంత డబ్బులు మనం ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు బుజ్జి. మనం ఒక 41 డేస్ మెడిటేషన్ చేద్దాం. ఈ 41 డేస్ మెడిటేషన్‌లో మనిద్దరికి సంతానం కలగకపోతే దాన్ని వదిలిపెట్టేద్దాం. వదిలిపెట్టేసి మనం హాస్పిటల్‌కి వెళ్దాం, మందులు వాడదాం, అన్నీ చేద్దాం. ఓకే అన్నాం. ఇద్దరం మెడిటేషన్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన సెకండ్ డే, థర్డ్ డే నుంచో కరెక్ట్‌గా 4:00 లేసిపోయాను. మామూలుగా నేను 1 గంట అయితే కానీ లేగను. 4 గంటలు లేసిపోయాను. టపక్కుమని లేసిపోయాను. ఏమో తెలియదు ఎవడో కొట్టి లేపినట్టు లేసిపోయాను. కూర్చుని పోయాను. ఇద్దరం చేతిలో చేతులు పెట్టి ధ్యానం చేశాను. వచ్చేటప్పుడు ఆ యొక్క వాళ్ళని మాస్టర్స్‌ని అడిగాము. మేము మీకోసం చాలా రెడీగా ఉన్నాము. మీ భూమి మీద మీ స్వేచ్ఛని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీ జీవితంలో మేము దేనికి అడ్డంకి ఉండము. వచ్చేవాడు మహాత్ముడే కావాలి, మహాయోగేశ్వరుడే రావాలి, ఇంకెవరు రాకూడదు అనే భావంతోని డైలీ ధ్యానం చేస్తాం. ఒకరోజు ఇలాగే పడుకున్నప్పుడు ఇద్దరు మాస్టర్స్ గాల్లోంచి అలా దిగి మా గదిలోకి వచ్చారు. గదిలోకి వచ్చి వాళ్ళ చేతితో నా కడుపులో పెట్టారు, చేయి పెట్టి ఏదో బయట తీశారు. దాంట్లో ఒక చిన్న జ్యోతి లాంటి పెట్టేసి మళ్ళీ నా కడుపులో పెట్టి నీ కొడుకు పుడతానని దీవించి పైకి వెళ్ళిపోయారు. సరే ఇది మళ్ళీ నా ఎక్స్పీరియన్స్ మా అమ్మకి చెప్పాను. అమ్మా ఇలాగా నాకు కొడుకు పుడతారంట, మాస్టర్స్ వచ్చి దీవించారమ్మా అని అన్నాను. నువ్వు ఏదో కథలు చెప్తూనే ఉంటావురా బాబు అని అన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ నమ్మాలి కదా. మనం ఎవరు నమ్ముతాం? మన ఎక్స్పీరియన్స్ మనం నమ్మాలి, మనల్ని మనం నమ్మాలి. ఇంకెవరిని నమ్మడానికి వీల్లేదు ఇక్కడ. ఇప్పుడు ఎవరిని భూమి మీద ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మిమ్మల్ని మీరు నమ్మండి, నన్ను నేను నమ్మాలి అంతే. ఎవడా నమ్ముతారు? పత్రిజీ గారు చెప్పే సత్యం కదా అదే. నేను మీకు గురువు కాదు, మీకు మీరే గురువు, మీ శ్వాసే మీకు గురువు. మన లైఫ్ను మనం లీడ్ చేయాలంటే మనల్ని మనం నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. అయితే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, జరుగుతుందని నాకు గ్యారెంటీ అనిపించింది. ఎందుకంటే అప్పుడు మీ ఇద్దరం సంభోగంలో ఉన్నప్పుడు ఓ మహాత్మ, ఓ పరమాత్మ ఇదేదో కామం కోసం చేసింది కాదు. ఒక గొప్ప నీ దివ్యమైన ఆత్మ ఈ భూమి మీద రావడానికి నీవు ఒక చిన్న చర్య చేస్తున్నావు అంతే. ఒక గొప్ప యోగీశ్వరులా పుట్టాలి నువ్వు. ఉంటే ఒక స్వామి వివేకానంద అవ్వాలి. అటువంటి సంకల్పంతోనే ఆ వీర్యాన్ని తల్లి గర్భంలో కలగడం, ఆ మంతే అతను కన్సీవ్ అవ్వడం. అంటే ఆ అంటే మన ఆ యొక్క ఆత్మను నా హృదయంలోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ అది పుడతానన్న వరకు పూర్తి జ్ఞానం ఉంది. ఆత్మ యొక్క చరిత్ర పూర్తిగా నాకు తెలిసింది. ధ్యానం అంత అద్భుతమైంది, మహా అద్భుతమైంది ధ్యానం అనేది. అలాగా తను ఆ సోలు రావడం, కొడుకు పుట్టడం. అయితే కొడుకు పుట్టిన తర్వాత తనతోని ఏంటి నెక్స్ట్ బారసాలు అన్ని బారసాలు పత్రిజీ గారు చేశారు. సిద్ధార్థ అని పేరు పెట్టారు. తర్వాత నామకరణం చేసిన తర్వాత అన్నప్రసన్న పత్రిజీ గారే చేశారు. తర్వాత అక్షరాభ్యాసం పత్రిజీ గారే చేశారు. ఆ ఆనాపానసతి, ఆ హైంస, ఇవన్నీ చెప్పడం, అవే రాయించడం పత్రిజీ గారు. వాడిగారు ఇప్పుడు శాకాహారం అంటే వాడికి చాలా ఇష్టం. అంటే శాకాహార ప్రపంచం అన్న, ధ్యాన ప్రపంచం అన్న చాలా ఇష్టం. చదువుతాడంటే చదవడాన్ని నేను చెప్పను, కానీ ఆత్మ విద్య కన్నా గొప్ప విద్య ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ధ్యానం అయితే చేస్తాడో తెలియదు, కానీ ధ్యానం యొక్క క్లాసెస్ అయితే మాత్రం ఏ పిల్లడైనా గోల ఎట్టేస్తాడు. కానీ వీడు మాత్రం ఎన్ని గంటలను అలాగే కూర్చుంటాడు, ఏమి ఇబ్బంది పెడతాడు. మామూలు అప్పుడు ఇబ్బంది పెడతాడు, కానీ ధ్యానం క్లాస్ అయినప్పుడు ఇబ్బంది పెడతాడు.
ఎందుకంటే తన సోల్ ధ్యానం కోసం వచ్చింది. పత్రిజీ గారు స్వచ్ఛ భారత్ అన్నారు, అంతే వెంటనే ఈ దగ్గర చిన్న ఇంత ఉంటాడు అయితే ఇప్పుడు థర్డ్ క్లాస్కి వచ్చాడు, ఇడు గ్లౌజ్ వేసుకొని చెత్త ఉడడానికి రోడ్డు మీద వెళ్ళిపోయాడు. పత్రిజీ పక్క మొత్తం చెత్త ఉడిచేస్తుంది. అంటున్నాడు, నాన్న మనుషులు ఎందుకు నాన్న చెత్తను రోడ్డు మీద వేస్తారు, అందరూ ఎందుకు నాన్న చెత్తను వేస్తారు రోడ్డు మీద, చెత్తను రోడ్డు మీద ఏడి పెట్టినా అంటే ఎంత నాలెడ్జ్ ఉంది అంటే కామన్ సెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామన్ సెన్స్ బాగా పెరుగుతుంది. అంటే మనకు కావాల్సిన గ్రేట్ సోల్ రావాలి అంతే. ఆ గ్రేట్ సోల్ వచ్చింది, నేను చాలా ఆనందంగా జీవిస్తున్నాను. దీంతో ఈ రకంగా అయితే ఒక ఎక్స్పీరియన్స్ అయితే, ఎందుకు నేను ఇందాక చెప్పాను కదా నాకు ఏ కష్టాలు ఏ సమస్యలు లేవని, నిజంగా సమస్యలు స్టార్ట్ అయ్యాయి సార్, ఆర్థిక సమస్యలు. 1 year పాటు నేను బాధపడిన క్షణం లేదు, బాధపడిన క్షణము, రోజు కాదు క్షణం లేదు, ప్రతి క్షణం బాధ. ఇక్కడ పెయిన్, బాధ. అందరికి డబ్బులు ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి, నేనేం వ్యాపారం లేదు, ఎంత బాధ. చేయవలసింది చేస్తే పొందవలసిన ఆటోమేటిక్ గా పొందుతాను పత్రిజీ గారు అన్నారు. లేనిది కోరరాదు, ఉన్నది కాదని రాదు, వస్తుందని సంబరపడరాదు, పోయిందని బాధపడరాదు. లేనిది కోరద్దు, ఉన్నది కాదనద్దు, వస్తుందని సంబరపడద్దు, పోయిందని బాధపడద్దు. అయితే అలా బాధపడుతున్నాను. ఆ బాధ ఎలా ఉందంటే నన్ను నేను తట్టుకోలేక నన్ను నేను కొట్టేసుకున్నాను. ఏంటి నాకు ఈ సమస్యలు ఏంటని, కష్టాలు ఏంటని. అదే నాకు ధ్యానం పరిచయం కాకపోయి ఉంటే ఈ రోజు నేను మాట్లాడడానికి నేను అన్నేమో, ఎందుకంటే సూసైడ్ చేసుకుంటాను ఆ సమస్యలకి. అంటే చాలా చిన్న సమస్యలు, ఈ రోజు అది చాలా ఎంత చిన్నవంటే అంత చిన్న సమస్యలు, ఆ సమస్యలే కావు అసలు అవి. బట్ ఏంటంటే సిచ్యువేషన్స్ కి అందరికీ పెయిన్ ఒకటేనండి, పెయిన్ ఎక్కడ వస్తుంది అందరికీ, వేరు చోట్ల రాదు పెయిన్, ఎక్కడ వస్తుంది, కానీ కారణాలు వేరుగా ఉంటాయి. ఒక్కడికి ఒక కారణాలు, వాడికి ఆర్థిక సమస్యలు, ఒక కుటుంబ సమస్యలు, వాడికి ఆరోగ్య సమస్యలు, కానీ పెయిన్ ఎక్కడ వస్తుంది అందరికీ. అప్పుడు తెలుసుకున్నా ఇక్కడ పెయిన్ రాకుండా ఉండాలి, ఏం చేయాలి, నా లక్ష్యము ఇక్కడ పెయిన్ రాకుండా ఉండాలి అంతే, ఇంకేం లేదు. నేను డబ్బు సంపాదించుకోలేకుండా ఉండకూడదు, అప్పుడు పెయిన్ లేకుండా ఉండాలి, నేను పెయిన్ లేకుండా ఉండడం మొదలు పెట్టాను అంతే. మరుక్షణం నుంచి కదా నా లైఫ్ మారడం మొదలు పెట్టింది. సమస్యలు అలాగే ఉండేవి కానీ పెయిన్ మాత్రం వచ్చేది కాదు, బాధ ఉండేది కాదు. అంటే యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడు దుఃఖం కలుగుతుందంటే మనిషికి దుఃఖానికి గల కారణము భవిష్యత్తు లేదా గతం. నా గతం కన్నా భవిష్యత్తు కోసం ఎక్కువ బాధ. అంటే రేపు ఏదో అవుతుంది, వాడు వచ్చి నన్ను ఇబ్బంది పెడతాడు, వాడు నన్ను ఏడిపిస్తాడు అనే వాడి సమస్యలే మనకు గుర్తొస్తూ ఉండేవి. అంటే భవిష్యత్తులో నేను ఒక ఇబ్బంది పాలవుతానని చెప్పి ఎప్పుడైతే అలా అనుకునేవాడినో అలాగా పెయిన్ పెరిగిపోతుండేది. ఓకే రాని ఏం జరుగుతుందో చూద్దాం, ఏమవుతుందో చూద్దాం. మన సంకల్పం ఏంటంటే ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని మోసం చేయకూడదు. సిచ్యువేషన్స్ ఏదైనా సిచ్యువేషన్స్ ఎప్పుడు సాల్వ్ అవుతాయి. నేను తెలుసుకుంది ఏంటంటే, నాకు తెలిసింది ఏంటంటే నేను తెలుసుకున్న సత్యము, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది అనుకోవడమే సమస్య పరిష్కారం. సమస్య యొక్క పరిష్కారం ఏంటంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది అనుకోవడమే సమస్య యొక్క పరిష్కారం. మన ఏమంటే సమస్య వచ్చిందంటే ఎవరన్నా ఈ సమస్యకి పరిష్కారం కోసం పలానా సోమసుందర్ రెడ్డి గారు ఉన్నారు సార్, సమస్యలు వచ్చేసరి ఏం చేయాలి సార్, లేదా మా బావ సమస్యలు వచ్చే బావ ఏం చేద్దామా, లేదా మా అమ్మ సమస్యలు వచ్చామా ఏం చేద్దాం, అవన్నీ వదిలేయండి సార్, ఏం పట్టించుకోవద్దు. సమస్యకి పరిష్కారం ఉంది అనుకోవడమే సమస్య యొక్క పరిష్కారం. ఎప్పుడైతే నాకు ఇది తెలిసిందో పెద్దానికే పరిష్కారం ఉంటుందని చెప్పి పట్టించుకోకుండా ఉన్నాను, నా ఫ్యూచర్ గురించి బాధపడ్డం మానేశాను. మరుక్షణం నుంచి ఆనందంగా జీవితం మొదలుపెట్టాను. సమస్యలు నా కళ్ళ ముందే మటమాయమైపోతుంది. ఎలా మాయమైపోతుంది, ఏం జరుగుతుంది చూద్దాం, వెయిట్ చేద్దాం, ఏం జరుగుతుంది చూద్దాం. మనకు తెలియదు కదా రేపు ఈ క్షణం తర్వాత ఏమవుతుందో మనకు తెలుసా, తెలియదు కదా మన ఈ క్షణం తర్వాత ఏం జరుగుతుందో. తెలియనప్పుడు మనం దాని గురించి ఏదో అవుతుందో భయపడ్డం ఏంటి, బాధపడ్డం ఏంటి. ఓకే ఏం జరుగుతుంది చూద్దాం, వెయిట్ చేద్దాం, సరే వెయిట్ చేద్దాం. అలా వెయిట్ చేద్దాం అనుకోవడం సొల్యూషన్. అలా నాకు కళ్ళ ముందే అలా పోతూ ఉండి నేను ఆర్థికంగా చాలా బాగా ఎదగడం మొదలు పెట్టాను. వ్యాపారం బాగా చేస్తున్నాను, డబ్బు బాగానే సంపాదిస్తున్నాను, ఇది ఏమీ లోట్లేదు జీవితంలోనే, అంతా హాయిగా ఉన్నాను. ఇది ఒక స్టేజ్. మనిషి ఎదగడానికి కావాల్సింది ఏంటంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానానికి ఏకైక మూలం ఏంటంటే నువ్వు నమ్మడం.
దీంతో పాటు కావాల్సింది ఆరోగ్యం. అది రీసెంట్ గా వచ్చిన నాకు సమస్య. రీసెంట్ గా అంటే నాకు ఆరోగ్య సమస్య వస్తుందని నేను ఊహించలేదేమో, అసలు ఊహించలేదు ఆరోగ్య సమస్య వస్తుందని. ఏం జరిగిందంటే 3 months బ్యాక్ థ్రోట్ పెయిన్ వచ్చింది. వచ్చినప్పుడు ఏమైందంటే థ్రోట్ పెయిన్ వస్తే ఏంటి కారణం? కరోనా వచ్చిందేమో అని చెప్పి అనిపించింది. అయితే ఇప్పుడు కరోనా మనకు వస్తే కాదు కదా, వచ్చినా మనం ఇంకోళ్ళకి స్ప్రెడ్ చేయకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి? కరోనా రాకుండా ఉండాలి అంటే వచ్చిందంటే ఎవరికి స్ప్రెడ్ చేయకుండా ఉంటే నేను మాట్లాడితే కదా ఎవరికైనా కరోనా స్ప్రెడ్ అవుతుంది. అరే మౌనంలో ఉంటే ఏ స్ప్రెడ్ లేదు కదా. అరే 10 days పాటు మౌనంలో ఉన్నాం అని చెప్పి 10 days పాటు మౌనంలో ఉన్నా. నేను మాట్లాడితే కదా ఎవరికైనా మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నోరు మూసుకుని ఉంటే కరోనా స్ప్రెడింగ్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లోని ప్రపంచంతో మౌనంలో ఉండమని చెప్పండి 2 రోజులు, రాత్రికి కరోనా పోద్ది. ఎవడు మాట్లాడతా కదా సార్, మన నోరు తెరవకుండా నోట్లో నుంచి అది వస్తే కదా, అందరూ నోరు మూసుకుని ఉంటే మాస్క్ వేసుకోకల్లా నోరు మూసుకుని ఉంటే చాలు కోవిడ్ మాయమైపోద్ది. ఈ సత్యం నాకు అర్థమైందంటే ఓకే మనకు అనిపించింది కదా, మనం చేయాలి కదని మౌనం పాటించా. 10 days మౌనం పాటించా. ఈ లోపల ఏం జరిగింది, మన తోటి ఫ్రెండ్ ఒక మాస్టర్ కోవిడ్కి అటాక్ అయ్యాడు. అతను ఫోన్ చేశాడు, నేను మౌనంలో ఉన్నా, నేను మాట్లాడట్లా. అయితే నేను మౌనం వీడిపోయిన తర్వాత ఫోన్ చేశాడు, సార్ మౌనం అయిపోయిందా అని అన్నారు. అయిపోయింది సార్ మౌనం అన్నాను. సార్ నా పరిస్థితి అస్సలు ఏం బాగాలేదు సార్ అన్నాడు. ఏమైంది సార్ అన్నాడు. ఏమో తెలుసు సార్, వారం రోజుల నుంచి జ్వరం ఆగట్లేదు, అస్సలు కంప్లీట్గా ఆగట్లేదు, కంటిన్యూస్ గా జ్వరం ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉందండి అన్నాను. సరే నేను ఇమీడియట్ గా వస్తానని చెప్పి వెళ్ళాను. సార్ ఏం సార్ నాకు కాల్ చేయలేదు సార్ అంటే, సార్ మీరు మౌనంలో ఉన్నాక మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం దేనికన్నా. వాళ్ళ మిస్సెస్ హ్యాండిక్యాప్డ్ యాక్చువల్గా, వాళ్ళకు అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఇక్కడ ఉన్న అమ్మాయి ఇక్కడ లేదు. అయితే ఆ అబ్బాయి గారు చిన్నపిల్లాడు, అంటే ఒక 8th క్లాస్ చదువుతున్నాడు. తినే ఆ ఇంటికి పూర్తి ఆధారం. వెళ్తే ఏం సార్ నాకు కనీసం చెయ్యాలి కదా సార్, చేయకపోతే ఎలా సార్ అని అంటే, అయితే సరే మీకేం అవ్వదులేండి అని చెప్పి ఇద్దరం కలిసి కూర్చొని ధ్యానం చేశాం. అప్పటికి కోవిడ్ అనే విషయం నాకు తెలియదు. అతనికి ధ్యానం చేతిలో చేతి పెట్టి చైన్ మెడిటేషన్ చేస్తాను, చేతిలో చేయబెట్టి. అప్పుడు కొంచెం ఏదో బాగుంది అన్నారు. మరుసటి మళ్ళీ 2వ రోజు ఫోన్ చేసి, సార్ అస్సలు బాలేదు సార్, పరిస్థితి అస్సలు బాలేదు సార్, చాలా వీక్ అయిపోతున్నాను, రోజు నీరసం ఉంచిపోతున్నాను, విపరీతంగా నీరసం అన్నాడు. సరే ఇలా కాదని చెప్పి వస్తున్నానని చెప్పి మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి ఇంచుమించు 30 kilometers దూరం మాస్టర్. అంటే మా షాప్కి దగ్గర వెళ్ళండి, అక్కడికి మా షాప్ 5 kilometers, బట్ అతనిది ఆ ఇల్లు 30 kilometers దూరం. కోవిడ్ టైంలో ఉన్నాం, మనం ఫుల్ హెవీ కోవిడ్లో ఉన్నాం, లాక్డౌన్ లో ఉన్నాం. అయితే ఇలా కాదని చెప్పి హాస్పిటల్ పదని చెప్పాను. హాస్పిటల్కి వెళ్ళి ముందు టెస్ట్ చేస్తే కోవిడ్ అని యాక్సెప్ట్ అయిపోయింది, కోవిడ్ అని తెలిసిపోయిన తర్వాత ఎలా హాస్పిటల్లో జాయిన్ చేద్దామంటే అతనికి కొంచెం కష్టమే, బయటని ఎవరు చూసుకుంటారని గ్యారెంటీ లేదు. సరే ఇంకేందని మాకు నిజంగా మన యొక్క కర్మను మనం బతకాలి అని అంటే ఎంత అద్భుతంగా మనల్ని నడిపిస్తుంటే అంత అద్భుతంగా నడిపిస్తుంది. ఎవరో తెలియదండి, ఒక డాక్టర్ ఫోన్ ద్వారా పరిచయం అయ్యారు. అతనికన్నా స్పిరిచువల్ వేలో నిజంగా మహానుభావులు ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు సార్. వాళ్ళకి ఎంత దండం పెట్టాలంటే అంత దండం పెట్టాలి. చాలా మంది మానవ సేవ కోసం, అంటే ఈ మనుషుల కోసం ఎంతో మంది సేవ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. ₹1 తీసుకోలేదు సార్ డాక్టర్. 10 days పాటు ట్రీట్మెంట్ ఫోన్లోనే ఇచ్చారు. నేను ఇక్కడ అతనితో ఉన్నాను 10 days పాటు కంప్లీట్ గా. అంటే ఉదయం వెళ్ళేవాడిని, రాత్రి వరకు అతను పక్కనే ఉండేవాడిని. మంచానికి అంటికిపోయాడు, అలాగా ఇంకేం లేదు, అలా అంటికిపోయి ఉన్నాడు. ధ్యానం చేసేవాడిని. మాస్టర్స్ కోరుకున్నాను, ప్లీజ్ మాస్టర్స్, గొప్ప మాస్టర్, దీన్ని బతికించండి, దీన్ని హెల్ప్ చేయండి, సేవ్ చేయండి అని అంత రోజు ప్రేయర్ చేసేవాడిని. చాలా ప్రేయర్ చేసేవాడిని. పక్కవాడి కోసం ప్రార్థన చేయాలి, మీకోసం మీరు ధ్యానం చేయాలని పత్రిజీ గారు అన్నారు. నీ పక్కవాడి కోసం నువ్వు ప్రార్థన చేయి, నీకోసం నువ్వు ధ్యానం చేయాలని పత్రిజీ గారు. నిరంతరం బాగా ప్రార్థన చేశాను. మేడం మాస్టర్స్, మహాత్తర్ బాబాజీ, పత్రి అందరినీ ప్రేయర్ చేశాను. అతని గారు ప్రతి క్షణం గారు డాక్టర్ గారు ఫోన్, అతని గారు స్పిరిచువల్ డాక్టర్, అతను క్రిస్టియన్, 100% వెజిటేరియన్.
ఎందుకంటే సరైనది కాదు ఇది, మాంసాహారం సరైనది కాదని చెప్పి గ్రేట్ డాక్టర్ గారు, శ్రీనివాస్ డాక్టర్ గారు, అతని గైడెన్స్ ద్వారా అతను సేఫ్ అయ్యాడు. 10 days నేను ఉన్నాను, నాకు కోవిడ్ రాలే అతనితోనే. ఒక హెవీ కోవిడ్ పేషెంట్ తోని 10 days పాటు ఆ కోవిడ్ పేషెంట్ పక్కన ఉన్నా, నాకు కోవిడ్ రాలే. అంత అద్భుతమైన విషయం. కారణం మన గురువు యొక్క మాట. నాకు రాదు అనుకుంటే రాదు, ఎందుకు వస్తుంది? నాకు రాదు అంతే, రాదు అంతే. అలా నేను నిర్ణయించుకున్న తర్వాత నాకు కోవిడ్ రాలేదు. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటి ఆ మెసేజ్? నేను 2090 వరకు బతికి ఉంటాను, 2090 వరకు నేను బతికి ఉంటాను అని చెప్పి. అంటే నేను ఆ 2090కి నా వయసు 105 సంవత్సరాలు అని అనుకున్నానండి. మెసేజ్ వచ్చింది. అప్పుడు నేను అలా అనుకున్నా, అంతేనండి, మరుసటి నుంచి రోగాలు స్టార్ట్ అయిపోయి బాడీలని. ఎంత నరకం అంటే చెస్ట్ లో పెయిన్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ఏట్రా గుండెపోటు వచ్చిందిరా బాబు అనుకున్నాను. అలా పెయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే, ఓ సూత్తో పొడుస్తాం కదండి, ఎలా ఉంటుందో తెలుసు కదా. సూత్తో పొడిస్తే అలా కంటిన్యూస్ పొడుస్తుండేది 24 hours. ఆగేది కాదు, నేను ఉన్నాను పొడుస్తూ ఉండేది. అలా పొడుస్తూనే ఉంది, ఆగట్లేదు. డాక్టర్ గారు ఫోన్ చేశాను, సరే ఏంటి సరే ఏంటి ఇలాగ వస్తుందంటే, అది గ్యాస్ ప్రాబ్లం ఏంటి అన్నారు. సరే టెస్ట్లు అన్ని చేయించేద్దాం సార్, ఈసీజీ చేయించాను, స్కానింగ్ చేసి అన్ని చేస్తాను, దేంట్లో కూడా ఎట్లేదు. ఆ పెయిన్ అక్కడ నుంచి ఏమైందంటే, చెస్ట్ రిబ్స్ లోకి వస్తుంది, బోన్స్ లోకి వస్తుంది, తర్వాత హ్యాండ్స్ లోకి వస్తుంది, హెడ్కి వస్తుంది, తర్వాత బోన్ మ్యారోకి వస్తుంది. ఇప్పుడు బాడీలో ఎక్కడ పడితే అక్కడ పెయిన్స్ వచ్చేస్తుంది, పొడిచేస్తుండేది. ఏట్రా నాకేమైనా క్యాన్సర్ గట్టి వస్తుంది ఏట్రా బాబు అని భయం వస్తుంది. అంటే భయం, నిజంగా చెప్తున్నాను, టు బి ఫ్రాంక్, భయం అయితే లేదు సార్, భయం అయితే లేదు. చచ్చిపోతానన్న భయం అయితే లేదు, ఆ మరణమైన భయం అయితే లేదు. బట్ అలా పొడుస్తుంది, ఎందుకోసం వస్తుందిరా బాబు అని చెప్పి అనుకున్నాను. అయిపోయింది, నా నోటి నిండా మౌత్ అల్సర్స్ వస్తాయి, మొత్తం నోటి నిండాను కంప్లీట్ గా. నేను ఏం మార్చుకోవడానికి వస్తాయి అప్పుడు అనుకున్నాను, నాకు నేర్పించాను, నేను ఏం మార్చుకోవాలి, నేను మార్చుకుంటాను, సిద్ధపడతాను, నేను మార్చుకుంటాను, నేను చేసుకుంటాను. మై డియర్ ఫ్రెండ్, మై డియర్ పెయిన్, మై డియర్ మౌత్ అల్సర్స్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు వచ్చారని చెప్పి నేను విసుగుపడట్లేదు, బాధపడట్లేదు. అయినా తప్పక పొడుస్తూనే ఉండేది, తప్ప ఆ మాటను పొడుస్తుండేది చక్కని. దేవుడు ఎవడ చెప్పుకోవాలరా ఈ బాధ, ఎవరినంటే ధ్యానం చేస్తున్నావు నీకేటి నొప్పులు బాధలు అంటారు. ఎవరు చెప్పలేను, చావలేను, మందులు వాడలేదు మై డియర్ మాస్టర్స్. అదే హోమియో చాలా చిన్న డ్రగ్, సప్లిమెంటరీ డ్రగ్, అది వాడుతూ ఉన్నాను, చాలా చిన్నది. అంటే దీనికి సప్లిమెంటరీ డ్రగ్ అది ఒక్కటే వేసుకుంటా, రోజుకి చాలా చాలా మిల్లీగ్రామ్స్ లోనే డ్రగ్ అది ఒకటి వేసుకున్నా. పెయిన్ అయితే ఆగట్లేదు, ఇలా విపరీతం పెయిన్. ఏం చేయాలి? ఆహారపు విధానం మార్చేయాలి. ఫస్ట్ ఆహారం ఉదయం మధ్యాహ్నం తినడం మొదలు పెట్టాను, అయినా పోయేది కాదు నొప్పి. రాత్రిపూట ఫ్రూట్స్ తినడం మొదలు పెట్టాను, అయినా పోయేది కాదు నొప్పి. తిండి మానేస్తాం అనుకున్నా, ఒక 3 రోజులు కంప్లీట్ ఉపవాసం చేశాను, లంకనం పరం అవుతుంది కదా అని. 3 రోజులు కంప్లీట్, మరి ఏమి తీసుకోవాలి, ఓన్లీ తేనె వాటర్. పోయిందండి నొప్పి. 1 week లో మళ్ళీ వచ్చింది, మళ్ళీ పడ్డం. మళ్ళీ నేను నాకు ఏటి నేర్పిద్దాం అనుకుంటున్నావు తెల్ల, నాకు అర్థం కావట్లేదు, నాకేటి నువ్వేటి నాకు ఇలా సమస్యలు సృష్టిస్తున్నావు అని చెప్పాను. సర్లే ఓకేలే అని చెప్పి నేను అప్పటికి ఓకే నువ్వేం చేస్తే జరిగి నేనైతే రెడీగా ఉన్నాను సార్, ఏమైతే అది అవనే అని. ఏంటంటే మనకేంటి ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ ఉందని చెప్పి కంప్లీట్గా ఏం చేశానంటే, ఇంకా నేను నెక్స్ట్ ఏం చేసాను, యోగా స్టార్ట్ చేశాను. అరే యోగా చేద్దాము అంటే, నేను ఒక 5 years బ్యాక్ యోగా చేశాను, ఓన్లీ 3 months చేశాను. మాక్సిమం ఆసనాలన్నీ 3 months లో నేర్చుకున్నాను. మళ్ళీ స్టార్ట్ చేశాను ప్రాణాయామము, కపాలభాతి, యోగాసనాలు, సూర్య నమస్కారాలు అన్ని చేయడం మొదలు పెట్టాను. అయినా పాలుదని పెయిన్ పొడుస్తుంది అలాగా. బట్ బెటర్గా కండిషన్ అయితే మారింది. తర్వాత మా సార్ ఒకడు, పాపారెడ్డి సార్ అని ఒక సార్ ఉన్నారు మాస్టర్, అతను చెప్పారు, సార్ ఏం సార్ నాకు నేను చాలా విసిగిపోతున్నాను సార్. ఎలాగైతుందంటే విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది, విపరీతమైన ఫ్రస్ట్రేషన్, తట్టుకోలేని ఫ్రస్ట్రేషన్. ఎవరో అరిచేస్తూ ఉండేవాడిని, కరిచేస్తూ ఉండేవాడిని, ఏంటి నాకు అర్థం కాదు. లోపల మెయిన్ పెయిన్ ఏం చేస్తుందంటే,
ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తుంది. సార్ ఏం చేయాలి అనుకుంటే సర్వాంగాసనం వెయ్యు, నార్మల్ స్టేజ్కి వస్తాను అన్నారు. అంటే తల కిందకి కాలు పైకి. ఆ సర్వాంగాసనం వేసాను. ఆ రోజు నుంచి నా యొక్క రిజల్ట్ రివర్స్లో మొదలైంది. ఆహారపు విధానం కంప్లీట్. ఉదయం రా ఫుడ్ తీసుకుంటున్నాను, మధ్యాహ్నం దంపుడు బియ్యం తీసుకుంటున్నాను, నైట్ టైం మ్యాక్సిమం లైట్ ఫుడ్ తీసుకుంటున్నాను, ఆయిల్ కంప్లీట్ అవాయిడ్ చేశాను, బయట తినడం పూర్తిగా మానేశాను. ఇంట్లో చేసుకునే తింటా, లేకపోతే లేదు. ఇంట్లో చేసుకునే తింటా, బయట తిన్ను అని నిర్ణయించుకుని మరుసటి క్షణం నుంచి నాకు ఆరోగ్యం మొదలైంది. బయట తినను అని నిర్ణయించుకుని మన యొక్క నిర్ణయాల బట్టే మన జీవితం ఆధారపడి ఉంది. ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నానో అప్పటి నుంచి, అంటే ఇది మహా అయితే ఒక 1 month 1.5 month లో జరిగిన మ్యాటర్ ఇదంతా. చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే నా బాడీ రామ్దేవ్ బాబా కడుపు తిప్పుతాడు కదా, అలా నా కడుపు నేను తిప్పిగాను. అంటే అంత సంకల్పం చేసుకున్నా. అంటే నేను ఏదైనా స్ట్రాంగ్ అయిపోవాలి అంతే. మైండ్ స్ట్రాంగ్ గా ఉండాలి, ఫిజికల్ బాడీ స్ట్రాంగ్ గా ఉండాలి. 100 ఏళ్ళు ఖచ్చితంగా పోతాం. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే, నేను బతకాలి 105 సంవత్సరాల వరకు. నువ్వు 105 సంవత్సరాలు బతుకుతానంటే, అల్లరి చల్లరగా బతుకుతానంటే, అల్లరి చల్లరగా తింటానంటే నో వే. నీ ఆహారపు అలవాట్లు మారాలి, నీ ఆలోచనలు మారాలి. అప్పుడే నువ్వు ఎక్కువ కాలం బతకగలవు. ఎప్పుడైతే ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను, ఆలోచనలు మార్చుకున్నాను, యోగా చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, సూపర్ గా మారిపోయింది. నా బాడీని చూస్తే ఎలా ఉందో సార్, అంటే ఎలా ఉంటదండి బాడీని చూస్తే? బంగారం మెరుస్తుంది కదా, బంగారం చూస్తే ముచ్చటగా ఉంటది కదా ఎవరికైనా. బంగారంలో నా బాడీ మెరిసిపోవడం మొదలుపెట్టింది. నా బాడీని చూస్తే ఎంత ఆనందం వేస్తుంది, అంత ఆనందం వేస్తుంది. నా బాడీని చూస్తే పులకింద ఎంత ఆనందం, ఎంత బాగుందా బాడీ, ఎంత మంచి బాడీయా, ఎంత హాయిగా ఉంటుందా బాడీ. ఎందుకంటే మనం సరిగ్గా జీవిస్తే క్షణానికి అది ఆనందించవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మై డియర్ మాస్టర్, గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే, లాస్ట్ చెప్పి ముగిస్తాను. మనకి మరణం అనే భయం పోవాలి అన్నా, సత్యం అనే జ్ఞానం రావాలి అన్నా ఒకటి చేయాలి మాస్టర్స్. ఏంటంటే మన ఫ్రెండ్స్, మన కుటుంబ సభ్యులు, మనకు ఆత్మీయులు వీళ్ళందరూ చాలా మంది చనిపోయారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఎప్పుడు మన గదిలో ఫొటోస్ పెట్టించుకోవాలి మాస్టర్స్. వాళ్ళందరూ అప్పుడప్పుడు అందరూ అన్ని చూస్తుంటే వీళ్ళు ఏటి చేయకుండానే మనం పోయారు. మనం ఎందుకంటే బయట వాళ్ళు కాదు, మన కుటుంబ సభ్యుల దగ్గర ఏమీ చేయకుండా పోయారు, మన ఫ్రెండ్స్ దగ్గర ఏం చేయకుండా పోయారు అని చూసినప్పుడు మనం కరాను ఆ యొక్క ప్రాపంచిక జీవితంలో కొట్టుకుపోకుండా సరైన జీవితాన్ని జీవించగలం. రోజు వాళ్ళు చూడాలి, అరే పలానా వినోద్, పలానా మాయ గారు, పలానా చిన్నాన్న గారు, పలానా పెద్దనాన్న మనం చనిపోయారు, ఏం సాధించారు? ఏమి సాధించలేదు. కానీ మనం సాధిస్తున్నాం మై డియర్ మాస్టర్స్, మనం అందరం సాధిస్తున్నాం. ఏం తెలుసా? ఆత్మ జ్ఞానాన్ని సాధిస్తున్నాం, మరణం అనే భయాన్ని పోగొట్టుకొని సాధిస్తున్నాం, ధైర్యంగా జీవిస్తున్నాం. వజ్రకాయం లాంటి శరీరంలోని వజ్రంలోని ఆత్మతో జీవిస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం అంటే కేవలం నిన్ను నువ్వు నమ్ముకోవడం వల్ల, నీ మీద నువ్వు ఆధారపడడం వల్ల, పత్రిజీ గారు చెప్పిన సత్యాన్ని నువ్వు ఆచరించడం వల్ల, నీకెవరు గురువు కాదు నీకు నువ్వే గురువు అని చెప్పడం వల్ల ఈరోజు మనం సాధిస్తాం. థ్యాంక్ యూ మై డియర్ మాస్టర్స్, నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సోమసుందర్ రెడ్డి గారు. నేను ఇంతటితో నేను ముగిస్తున్నాను. చెప్పండి సార్. సార్ థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా మరి మీ యొక్క ధ్యాన అనుభవాలు, హాస్టల్ ట్రావెల్ గురించినటువంటి విశేషాలు, మరి మీ యొక్క వ్యక్తిగత జీవితము, వివాహము, దాని యొక్క పెళ్లి ప్రయత్నాలు, అవన్నీ గురించి మరి మీ యొక్క కుమారుడు అన్ని విషయాలు చక్కగా మీ అనుభవాలు చెప్పారు. ధ్యానంతో ముడిపడి ఉన్నటువంటి అన్ని అంశాలను ప్రస్తావించి చక్కటి జ్ఞానాన్ని అందజేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మేము అడిగిన వెంటనే మరి మీకు మంగళవారం మాత్రమే సెలవు ఉంటుంది అని చెప్పినప్పుడు మీకు మంగళవారం ఇవ్వడం జరిగింది. మా కోరిక మేరకు మన్నించి మీరు వచ్చి మాకు వచ్చి చేసినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మీకు, మీ కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు సార్.
మరి థ్యాంక్ యూ. మిగతా మాస్టర్లు కూడా మీ యొక్క అభిప్రాయాలను పంచుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, ఓకే. మేడం మాస్టర్స్, ఇవన్నీ నా ఎక్స్పీరియన్సెస్. మీకు ఇంత టైం తీసుకున్నాను, మన్నించాలి. ఓకే, ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరే మాకు కరెక్ట్ చేయాలి. ఓకే మేడం మాస్టర్స్. ఒక 10 నిమిషాలు సార్, ఒక 10 నిమిషాలు చెప్పండి. ఒక 10 జూమ్ కార్యక్రమాలు బాగా చేశారు మీరు గొప్ప గొప్ప ఉమ్, మాస్టర్లతో. ఉమ్. ఆ యొక్క విశేషాలు 10 నిమిషాలు చెప్పండి. అయితే అంతకంటే గొప్ప విషయం ఏంటంటే, ఆ 2012లో పత్రిజీ గారి న్యూస్ TV9లోని బాగా న్యూసెన్స్ చేసింది. ఇది చాలా మంది తెలిసిన విషయమే. అయితే 2012లో ధ్యాన మహాచక్రంలో మేము ఉన్నాము. అలా దిగాం. 2012లో ధ్యాన మహాచక్రం నుంచి అలా దిగాం అంతే. దిగిన మరుక్షణమే కాల్స్, విపరీతమైన కాల్స్. ఏంటి మీ గురువు ఇలాగంట, మీకు పత్రిజీ గారు ఇలాగంట, ఇలాగంట, ఆ అమ్మాయిలు ఇలాగంట, అలాగంట. 14 days మేము అక్కడే ఉన్నాం, అతనితోనే ఉన్నాం. మా కంటికి ఏ తప్పు కనిపించలే. అది మీలో లోపం అని చెప్పి వదిలేసాం. 1 year పాటు పత్రిజీగా స్టేజ్ షోస్ లేవు. కంప్లీట్ గా అసలు ఎక్కడ స్టేజ్ షో లేదు. అయితే 2013 డిసెంబర్లో నందా గారు మా దగ్గర క్లాస్కి వచ్చారు. నంద ప్రసాద్ గారు క్లాస్కి వచ్చిన తర్వాత, క్లాస్ అయిపోయిన తర్వాత పత్రిజీగా స్టేజ్ షో మీరు చేస్తారని అడిగారు. చేస్తాం సార్, ఖచ్చితంగా, అంతకంటే భాగ్యమే ఉందామని. చాలా డబ్బు ఖర్చు అవుద్ది, ఒక 1 లక్ష వరకు ఖర్చు అవుద్దామండి 2013లో. సరే సార్, చేద్దాం సార్ అన్నా. అయింది. పత్రిజీ గారి స్టేజ్ షో 1 year పాటు కంప్లీట్ గా ఎక్కడ మొత్తం దేశం మొత్తం పత్రిజీ గారి స్టేజ్ షో లేనే లేదు. ఫస్ట్ అవకాశం మాకే ఇచ్చారు ఆ అవకాశం. ఆ అవకాశం మేము పొందిన వెంటనే ఎలా ఉందని తెలుసారు, అక్కడ ఎంతంటే బిలో 20 years లోపు వాళ్ళే అందరూ. బిలో 20 years లోపు వాళ్ళే స్టేజ్ షో చేసామండి. ఊరి నడిబొడ్డున చేసాం. పత్రిజీ గారి మధ్యలో ఉంచి క్లాస్ చేయాలి. ఎవరైతే నోరెత్తారో వాళ్ళందరూ నోరు ముయ్యాలంతే నిర్ణయించుకున్నాం. ఎవడో నోరు ముయ్యాల్సిందే అని చెప్పి పత్రిజీ గారి నడిబొడ్డులో నించోబెట్టి 2-3 వేల మంది మధ్యలో స్టే చేసి క్లాస్ చేస్తే దద్దరిల్లిపోయింది. 6 నుంచి మళ్ళీ కంటిన్యూస్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. మాకు పత్రిజీ గారు ఇచ్చిన గొప్ప అచీవ్మెంట్ లో అదొక అచీవ్మెంట్. లైఫ్ లో మర్చిపోలేము. అటువంటి అచీవ్మెంట్ ఇచ్చారు. అంటే 1 year పాటు కంప్లీట్ స్టేజ్ షో లేదు సార్, కంప్లీట్ గా బ్లాక్ చేస్తారు. అటువంటి అవకాశం, గొప్ప అవకాశం. చాలా చాలా హ్యాపీగా, నా లైఫ్ లో మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఆ పత్రిక స్టేజ్ షో చేయడమే. ఆ తర్వాత పత్రిజీ గారితో చాలా అద్భుతమైన సంబంధం. జూమ్ క్లాసెస్ లాస్ట్ ఇయర్ కోవిడ్ లో చాలా మంది జూమ్ క్లాసెస్ చేశాము. ఇంచుమించు ఒక 50 to 60 క్లాసెస్ చేశాము. 50 క్లాసెస్ వరకు చేసాము. పెద్ద పెద్ద మాస్టర్స్ అందరితో జూమ్ క్లాసెస్ చేయడం. ఇప్పుడు ప్రెసెంట్ మైత్రేయ మూమెంట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పత్రిజీగా అదే యూట్యూబ్ ఛానల్ ద్వారా మొత్తం చాలా మంది మాస్టర్స్ తో కంటిన్యూస్ క్లాసెస్ పెట్టడం. తర్వాత ఎంతో మంది యూత్ శాకాహారులుగా మారడం. ఎంతో మంది యూత్, ఓన్లీ యూత్ బిలో 20 years ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ కొన్ని 100 మంది మా ద్వారా శాకాహారులుగా మారడం. తర్వాత ఈ జూమ్ క్లాసెస్ చేయడము చాలా అద్భుతం. లైఫ్ చాలా హ్యాపీగా, మంచి హ్యాపీనెస్ నేను పొందాను దీని ద్వారా. ఇంకా అంతకంటే నేను చెప్పడానికి ఇప్పుడైతే మాటలు రావట్లేదు. సార్ సోమసుందర్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీరు చాలా మరి ఎందుకంటే మేము స్పెషల్ గా అడిగింది వైజాగ్, విశాఖపట్నం డిస్టిక్, విజయనగరం డిస్టిక్ లో ఉన్నటువంటి వైజాగ్ లో ఎంతో మంది మాస్టర్లు, చాలా ఎక్కువ మంది ఉన్నారు మాస్టర్స్ వైజాగ్ లో. అసలు మా సీనియర్ మాస్టర్లు, సీనియర్ మోస్ట్ మాస్టర్లు, గ్రాండ్ మాస్టర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒక రాయ జగపతి రాజు గారు గాని, తర్వాత ఒక సతీష్ గారు గాని, అప్పాజీ గారు గాని, తర్వాత వీర జగదీశ్వరి మేడం గారు గాని, తర్వాత మన రమణేష్ గారు గాని, తర్వాత మహిళా టీం ఉంది, మహిళా టీము, తర్వాత రమణి మేడం గారు, మణిరాజులు మేడం గారు, హేమలత గారు, తర్వాత రెడ్డి నాయుడు గారు, అందరూ చాలా గొప్ప గొప్ప మాస్టర్లు అందరితో మీరు చెప్పించగలిగారు. అంతమంది చెప్పినట్టు కానీ మీరు చెప్పినట్టు గౌతమ్ గారు, అందరూ ప్రతాప్ గారు అని అందరితో చాలా గొప్ప. మరి తటవర్తి వీరరాఘవరావు సార్ అందరితో చెప్పించగలిగారు. మంచి మంచి సెషన్స్ పెట్టించారు చాలా. ఎందుకంటే మీరు ఒక వ్యాపారం, ఉద్యోగం వేరు, వ్యాపారం వేరు. ఉద్యోగం అంటే మా టైం ప్రకారం చేసుకుంటాం. వ్యాపారం అంటే మీరంతకు మీరే 50
బేకరీలకు సారు ఆన్లైన్ అది అవన్నీ సరుకులన్నీ మీరు చేర్చాల్సి ఉంటుంది కాబట్టి ఇంత బిజీలో ఉండి కూడా మీరు ఒక ట్యూస్డే ఖాళీగా ఉంటున్నారు. ఆ ట్యూస్డే కూడా ఎంతో చక్కగా మీరు జూమ్ సెషన్ లో చేశారు సార్. ఎంతో అద్భుతంగా మరి పోయిన లాక్డౌన్ లో చేశారు, అందుకనే అడిగింది. ఎంతో కొత్త కొత్త వాళ్ళను వైజాగ్ లో స్వర్ణ మేడము, ఓషో గారి గురించి అది సంభోగము సమాధి అవన్నీ కూడా చక్కగా మరి ఆ రోజు అప్పుడు సెషన్ల వారీగా ఒక్కొక్క టాపిక్ తీసుకొని 5-6 సెషన్లు కూడా చేయడం జరిగింది. వాటి అనుభవాలు ఏమైనా చెప్తారేమని మరి ఆ సిల్వర్ జూబ్లీ అని 25 జూమ్ కార్యక్రమాలు 50 కార్యక్రమాలకు చేయడం జరిగింది. అందరూ మహిళలతో 25 మంది మహిళలతోనే చేశాం సార్. అవును సార్, మీరు గ్రేట్ సార్, నిజంగా దేవుళ్ళు సార్, నిజంగా ప్రతి విషయాన్ని మర్చిపోకుండా ఉంటారు. గ్రేట్ సార్, గ్రేట్ సంవత్సరం, గ్రేట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ఉందా సార్? ఇంకేం లేదు సార్, మన వాళ్ళు మాస్టర్స్ ఇంకా ఎవరైనా ఉంటే సార్తో మాట్లాడండి. సార్ నమస్తే సార్, చాలా అద్భుతంగా చెప్పింది సార్. మీ ధ్యాన దివ్య జీవితం నిజంగా ప్రతి మనిషిలో ధ్యానం ఉండాలి. ధ్యానం ఉంటే అన్ని ఉన్నట్లే, ధ్యానం లేకుంటే ఏమీ లేనట్టే. ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతాం ధ్యానం ఉంటే. మరి మీకు బాగుందండి, అది ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. మన మాస్టర్స్ కాబట్టి మీరు ఆహ్వానించుకోవడము, బాబు పుట్టడము, మళ్ళీ ఆ బాబు పెద్దగా ఏదో చదువులకు పెద్ద పెద్ద చదువులు చదవాలని కోరుకుంటాం. మీరేమంటున్నారు? ఆత్మజ్ఞానం అయితే చాలు బాబు అది ఒక ధ్యానికి మాత్రమే సాధ్యమైతుంది, ఇంకెవరికి సాధ్యం కదా అలా అనుకోవడం. నిజంగా చాలా సార్, ఎన్నో అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎంతో చక్కగా, ఎంత నిజంగా ఒక ధ్యానం ఉంటే ఇంకా అన్ని ఉన్నట్టే సార్. మన ఆధ్యాత్మిక జీవితం బాగుంటే ప్రాపంచిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా చాలా గ్రేట్ అనుభవాలు సార్, ఎన్నో అనుభవాలు చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. వేరే వాళ్ళు మాట్లాడతారు, చాలా అద్భుతంగా ఉన్నాయి మీ అనుభవాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. శైలజ మేడం మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే మేడం. ఓకే సార్, చాలా 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 అద్భుతంగా ఉన్నాయి సార్ మీ సుజ్ఞాన ప్రయాణం. మీ అనుభవాలు కానివ్వండి, మీ ధ్యాన సాధన కానివ్వండి, అంటే ఏదైనా సరే ధ్యాన సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చు అని మీరు మరి చేసి ఫలితాన్ని చూపించిండ్రు. ఇంట్లో అమ్మని నమ్మించడము, భార్యని నమ్మించడము. మరి మేడం అన్నట్టు అంటే ఎవరి పిల్లలు వాళ్ళు ఈ మన ప్రాపంచిక జీవితంలో డాక్టర్లు కావాలా, ఇంజనీర్ కావాలని కోరుకుంటారు, కానీ ఒక ఆత్మ జ్ఞాని అయితే చాలన్నప్పుడు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువ సార్. ప్రతి ధ్యానం సార్, నా అభిప్రాయం కూడా అంతే సార్. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యతోనే ఉంటే ఫస్ట్ నేను ధ్యానం అందుకున్నా, నా ద్వారా అమ్మాయి ధ్యానం అందుకుంది. ఇంట్లో మా సారేమో నాతో పాటు ధ్యానం చేస్తాడు, శాకాహారి ఉంటాడు, కానీ పిల్లలకి ఎప్పుడు పిల్లల చదువు 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 తను వెంట పడతాడు. నేనేమో ధ్యానం ధ్యానం ఒక్కసారి నేను చదువు అని చెప్తావా పిల్లలకు అంటాడు. నేను చెప్పాను, పిల్లల ఫస్ట్ ధ్యానం ఆరోగ్యం, ఆ తర్వాతనే చదువు. ధ్యానం చేస్తే ఆటోమేటిక్ గా అన్ని వస్తాయి వాళ్ళకు. నేను పాపని ధ్యానం చేయమనడం తప్పితే వేరే ఎప్పుడు చెప్పను. ధ్యానం కాడికి మాత్రం తిట్టి మరి ధ్యానం చేస్తాను, కానీ చదువు అని మట్టి ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఆమె ధ్యానం ద్వారా అన్ని సాధించుకోగలదు అనే నమ్మకం నాకుంది కనుక నేను ధ్యానం నిరంతరం, నేను ధ్యానము ఆమె ధ్యానం అంతే. ఇది కరెక్ట్. గ్రేట్ మేడం. అంటే యాక్చువల్గా పిల్లలకి మనం అతని గారు రీసెంట్ గా విషయం చెప్పారు, చదువుపతి పిల్లలు కొడతారా, అంత మూర్ఖులు, చదువుకోపోతే పిల్లలు కొడతారా, చదువుకోతే పిల్లలు కొడతారా, 3 ఎవరు చేయరు అంటే ఎంత మూర్ఖులు. ఎందుకు ఇది మూర్ఖత్వం? ఆత్మ విద్య లేని విద్య అన్ని గుడ్డి విద్యే కదా. ఎందుకు ఏమి చేయడానికి అసలు చదువు? నేను 10th క్లాస్ ఫెయిల్ మేడం, నేను 10th క్లాస్ ఫెయిల్, ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ ఫెయిల్. తర్వాత ఇంటర్మీడియట్ ఎలా పాస్ అయ్యాను, 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఫెయిల్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఫెయిల్. ఇంకొచ్చి అసలు విషయం చెప్పంటారా, నేను ఇంగ్లీష్ మీడియం, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాను, ఇంగ్లీష్ ఫెయిల్. నాకు మెయిన్ కారణం అంటే చదువు అంటే భయం. చదువు అంటే భయం ఉండకూడదు అసలు మనిషికి. చదువు ఎందుకు భయం? మనకి తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి కోసమే చదువు, తెలుసుకోవడం కోసం. ఎప్పుడైతే సత్యం నాకు అర్థమైందో, నేను పుస్తకాలు చదువుతున్నాను,
నేను పత్రిక గారు చెప్పిన ఇంగ్లీష్ ఏ స్పీచ్ అయినా నాకు ఈజీగా అర్థమైపోద్ది. పత్రిక గారు చెప్పిన మాట ప్రతిదీ నాకు అర్థమవుతుంది. ఎలా వచ్చింది నాకు? ఎందుకు అర్థమవుతుంది? కారణం ఒకటి ఏంటి, నాకు తెలుసుకోవాలనే తపన ఉంటే అది నీ దగ్గరికి వచ్చి పడతాది అంతే, ఇంకేం లేదు. నీకు తెలుసుకోవాలని లేదు, అది రాదు, నిన్న రాదు. తెలుసుకోవాలనుకున్నాను తెలుస్తుంది. అది ఏంటంటే నా ధ్యానము అన్ని తెలుసుకునేటట్టు నన్ను చేస్తుంది. ప్రపంచంలో అందరూ ధ్యానం చేస్తే అందరికీ అన్ని వస్తాయి. అందరూ అన్ని మూసుకొని కూర్చుంటే అన్ని వస్తాయి. అన్నిటికీ వెంటబడితే రావు, అన్ని మూసుకొని కూర్చోవాలంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే సార్. నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే నా 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 ఆధ్యాత్మిక జీవితంలో పాప నాతో పాటు నేను ధ్యానం అందుకున్న రోజు నుంచి నాతో పాటు బ్రహ్మ ముహూర్తంలో 3 గంటల ధ్యానం చేస్తుంది. బుక్స్ చదువు ఈ మధ్య అంటే ఇంతకు ముందు ఇప్పుడు కాలేజీలు లేవు కదా, ఈ ప్రాపంచిక చదువుతో పాటు ఈ బుక్స్ కూడా చదువున్నాను. అంటే స్పిరిచువల్ బుక్స్ నెల రోజుల నుంచి స్పిరిచువల్ బుక్స్ చదువుతుంది. నాకైతే ఆ పాపను చూసి చాలా ఆనందం వేస్తుంది. నేను ఏం చెప్పినా ఓకే, ఈ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినది. నాతో పాటు గంటల సాధన చేస్తుంది, బుక్స్ చదువుతుంది. ఇట్లా ఇప్పుడు జూమ్ క్లాసులు విన్నానంటే కూడా ఈ మధ్య జూమ్ క్లాసులు వింటుంది. నాకు ఇంతకంటే వేరే ఏం ఆశిస్తలేను ఆమెతో. ఒక ధ్యానిగా ఆత్మ ధ్యానిగా ఎదగడమే నేను కోరుకుంటున్నా. చాలా గ్రేట్ మాస్టర్స్ వాళ్ళు వచ్చినప్పుడే అది తీసుకొని వస్తారు. గ్రేట్ మాస్టర్స్ వాళ్ళు. లేకుంటే మనం ఎంత చదువుతున్నా చెయ్యరు. మన డిజైనర్ వాళ్ళు తీసుకొని వస్తారు. ఓకే శైలజ. గోవర్ధనమ్మ మాట్లాడు. నమస్తే నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. మరి మీరు హాస్టల్ బాడీ కూడా ధ్యానం చేయించారు, ఎంత గొప్ప. అవును మేడం. సార్ మీ భార్య ఇంట్లో ఉందా? ఒకసారి చూపిస్తారా? మీరు మీ భార్య గురించి చాలా పొగుడుతున్నారు. లేదు, కాలేజీకి వెళ్ళింది. దానికి ఎప్పుడు నేను నచ్చనండి. చేసుకున్నది ముందు నచ్చలేదు, సరదా కాస్త మీకు బట్టతల ఉంది కనుక నచ్చలేదు. అవునవును, అటువంటిది ఏం లేదు. చాలా మనిషి బట్టతల గురించి చెప్తామా మేడం? మనిషి మనస్సు నచ్చాలి, బట్టతలదే ఉంది అందరికి. ఈ మధ్యన పిల్లలకు అది కాదు, నవ్వడానికి చెప్తున్నా. అంటే నచ్చలేదు అని కొంత ముందు ఏమన్నాడు సారు, నచ్చలేదు అన్నాడు, తర్వాత మళ్ళీ నచ్చింది, ఆమెనే నచ్చింది, ఓకే అన్నది. ఇది చెప్పుకోవడానికే గాని ఆమె మనసు మళ్ళీ ఇతని మీదకే వచ్చింది. మరి మీ పెళ్లి కాకముందే ఆమె మీ పక్కన వచ్చి కూర్చొని చెప్పారు. అవును మేడం, అవునవును. మరి మీరు నచ్చే వచ్చి కూర్చున్నది. అవును సార్. మీకు అబ్బాయి ఒక జ్యోతిలా ఏదో మీ కడుపులో పెట్టింది అన్నారు కదా, ఒక యోగి ఆయన, ఒక యోగి జన్మ తీసుకున్నాడే మీ బాబు? అవునండి. మీకు చెప్పిందా? మీకు యోగి అనలేదు, మీకు కొడుకు పడతారని దీవించారు మాస్టర్స్. కొడుకు పడతారని దీవించారు. మీరు అన్ని సాధించుకున్నారు ధ్యానంలో. పిల్లలు పుట్టకున్నా కూడా కలిగేటట్లు చేసుకున్నారు ధ్యానంలో. మరి డాక్టర్లతో చూయించుకోవాలి అనేటువంటి అభిప్రాయాలు ఉన్నా కూడా అవి పక్కకు పెట్టి మీకు తొందరగానే అబ్బాయి పుట్టాడు. చాలా బాగున్నాయి సార్, మీ యొక్క అనుభవాలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. గోవర్ధనమ్మ మాట్లాడు. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. రావట్లేదు, అన్మ్యూట్ చేసుకో. నమస్తే మేడం. నమస్తే. మీ అనుభవాలు చాలా బాగున్నాయి సార్. మీరు అన్నారు కదా 41 days ఇట్లా అయితే మాకు బాబాని. సేమ్ మా అమ్మాయి కూడా డేస్ అయింది, 3 సంవత్సరాలు అయింది, పిల్లలు కాస్తున్నారు సార్. అప్పుడు నేను ఇప్పుడు లాక్డౌన్ పెట్టింది కదా, ఇంకా ఇప్పుడు లాక్డౌన్ కదా, మేము క్లాస్ పోతాం 4 గంటలకు రోజు. మాది నగరకన్నా అయితే నాకు కర్మంగట్లో ఉన్నాం. రోజు 4 గంటలకు క్లాస్ మాకు కర్మంగిర సెంటర్ లో అయితే ఆ క్లాస్ పోతుంది. లాక్డౌన్ అయినాక బంద్ చేసినాక ఇంట్లోనే కదా నేను పెట్టుకున్న 41 days పెట్టుకుంటే మా అమ్మాయికి కావాలండి. నేను అట్లా ధ్యానంలో కూర్చుంటే మీ అమ్మాయి ఒక్కటే అవుతుంది, మళ్ళీసారి కన్ఫామ్ అవుతుందని నాకు మాస్టర్ చెప్పింది సార్. అదే నెల కన్ఫామ్ అయింది. మా అమ్మాయికి తినబుద్ధి కాకుండా ఉంటే నేను మా బిడ్డ దగ్గర అర్థమవుతుంది మేడం, వాయిస్ బ్రేక్ అయినా అర్థమవుతుంది, భావన అర్థమవుతుంది.
అర్థమవుతుందా సార్? అదే అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. మా బిడ్డలు మాలో ఇద్దరు జాబులు చేస్తారు. ఇంకా మా అమ్మకి ఏం వంట చేసుకోకుండా చేత కాకుండా కన్ఫర్మ్ అయినాక తినబుద్ధి కాకుండా ఉన్నది. అయితే ఇంకా మా అమ్మ నన్ను రమ్మన్నది, అట్లా చెప్తే నన్ను రమ్మన్నది. పోయినాక మా అల్లునికి ఒక రోజే జ్వరం వచ్చింది లాక్డౌన్. జ్వరం వస్తే టెస్ట్ చేస్తే పాజిటివ్ అని చెప్పిండు. అయ్యో ఇదేంటి ఇప్పుడు శుభవార్త ఇట్లా చెప్పిండ్రు అని అనుకున్నాక మా బిడ్డ కుదరదు అని అన్నారు డాక్టర్. ఇంకా నేనే వంట చేసి పెట్టిన ఆయనకు. 15 రోజులు అయిన తర్వాత మంచిది నెగిటివ్ వచ్చింది. మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే ముగ్గురం చెప్పించుకున్నాం మళ్ళీ అప్పుడు. అయితే నాకే మంచిగా ఉన్నది, ఎందుకు మీ అక్క మీద చాలా బాగుంది, మీ భార్య కూడా బాగుంది, మీ కూడా నెగిటివ్ వచ్చిందని చెప్పింది డాక్టర్. ఆయన 1500 కుటుంబాలకు అన్ని సరఫరా చేసింది సార్. 10 అదే బియ్యము పప్పులన్నీ అట్లా చేసిన ఆయనకి ఎందుకు వచ్చినా తగ్గింది, మంచిగా యాక్టివ్ గా అయ్యింది. థ్యాంక్ యూ సార్ నాకు ఇంత అవకాశం ఇచ్చింది మేడం. చెప్పింది నాకు ఇవన్నీ. మీ కూతురు మాట్లాడిస్తావా? అవునవును మాట్లాడిస్తావా? నమస్తే నమస్తే. గ్రేట్ మాస్టర్, గ్రేట్. మీ మమ్మీని ఒకరిని మ్యూట్ చేయండి, మ్యూట్ చేసేయండి. చూడలేదు మేడం, చూసిందా లేదా తెలియదు. ఓకే ఓకే. మా మనోడు మేడం ఇట్లా నేను ధ్యానంలో కూర్చుంటే ఇట్లా పెట్టుకుంటాడు వాడు. అందరూ ఇప్పుడు 6 months ఎంత బాగున్నారు, ఎంత మంచిగా అయిండు. సేపు ఇద్దరు వాళ్ళు కూడా మా పిల్లలు కూడా వాళ్ళు ధ్యానం చేసుకుంటారు. మిగతా మేడమే చేపించింది, వీడియో కాల్ చేసి చూపించింది మేడం. జిమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ అందరికి నా ఆత్మ ప్రణామాలు. మీకు కూడా అందరం జూమ్ సెషన్ వాళ్ళందరం కూడా ప్రణామాలు. మాట్లాడు. నాకు పుట్టుకతోనే ఆస్తమా, చిన్నప్పటి నుంచే. అమ్మ చాలా బాధపడేది, ఏ దేవుడు కరుణిస్తాడు ఈ అమ్మాయికి, జీవితాంతం నింతైన వ్యాధితో ఇలాగే బాధపడుతుందని చాలా ఏడ్చింది. తనతో పాటు నేను చాలా బాధపడేదాన్ని. తనకి ఎప్పుడైతే ధ్యానం అందిందో తనతో పాటే 3 గంటలు సాధన చేసి నాకున్న వ్యాధిని కేవలం 3 నెలల్లో తగ్గించుకోగలిగాను. చదవడం, తనతో పాటు బుక్స్ చదవడం అలా చేస్తున్నాను. అయితే జిమ్ సెక్షన్ జాయిన్ కావడం జరుగుతుంది మాస్టర్. వెరీ గుడ్, వెరీ గుడ్. కేవలం నర్వ మాస్టర్ బంగా ఆంజనేయ రెడ్డి మాస్టర్ సంకల్పంతో సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను. మీరిద్దరు చాలా గ్రేట్ మాస్టర్స్. అమ్మ కూతురు ఇద్దరు చాలా గ్రేట్ మాస్టర్స్. అందుకే మీ ఇద్దరు. ఓకే, థ్యాంక్ యూ రా. ఏ క్లాస్ చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ అనాలి. ఇంటర్ సెకండ్ ఇయర్. అందరు ధ్యానం చెప్పేసే. మరి నీకు ఇంత చిన్న వయసులో తగ్గించుకున్నావు కదా, అందరికి నువ్వేం తగ్గించుకున్నావో వాళ్ళకి అందరు చెప్పేసే. వాళ్ళందరినీ ధ్యానంలో తీసుకురా, మీ ఫ్రెండ్స్ అందరినీ. ఓకే, బాయ్. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? స్వప్న వీడియో ఆన్ చేసుకొని మాట్లాడు. మాట్లాడు స్వప్న. చాలా బాగుంది. ఇంకోటి ట్రావెలింగ్ చాలా బాగా అనిపించింది సార్. యాంగ్జైటీగా అనిపించింది నాకు. ఒక డౌట్, ఈ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఫిజికల్ బాడీ దగ్గర కూడా ఏమవుతుంది అనేది మనకు తెలుస్తుంది. అంటే ఫిజికల్ బాడీ దగ్గర ఏమవుతుందో తెలియదు కానీ, అంటే మనం డివైడ్ ఉంటామండి. ఆస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీ డివైడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ మనం కలగంటాం. కలగలినప్పుడు నా ఫిజికల్ బాడీ ఎక్కడ ఉందని చెప్పి ఆ కళ్ళని మనం ఆస్ట్రల్. ఇది గొప్ప మీకు క్లారిటీగా చెప్పాలి అంటే, అవతార్ మెహర్ బాబా అని పేరు విన్నారా? అవతార్ మెహర్ బాబా అతను మాట అంటారు, ఏమంటారంటే, నువ్వు మరణించి ఎక్కడికి వెళ్తావు అనేది ఇంపార్టెంట్ కాదు, బతికుండగానే మరణించి ఎక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్ళరా. మరణించి ఎక్కడికి వెళ్తావు అనేది ఇంపార్టెంట్ కాదు, బతికుండగానే మరణించి ఎక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్ళరా. అదే సూక్ష్మ శరీరం. అయితే ఎంత గొప్ప సృష్టి అంటే నిజంగా మనం చాలా అదృష్టవంతులండి. ఈ ఆత్మ ప్రపంచాన్ని, ఈ భౌతిక ప్రపంచాన్ని ఏకకాలంలో అనుభవించే మహానుభావులు మనం.
మనం భౌతిక ప్రపంచం వదిలేసి ఆత్మ ప్రపంచంలోకి వెళ్తాం, ఆత్మ ప్రపంచం వచ్చి భౌతిక ప్రపంచంలోకి వస్తాం. అయితే ఏదో ఒక ప్రపంచం ఉంటుంది, కానీ ధ్యానం రెండు ప్రపంచాన్ని ఏకం చేస్తుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, యాస్ట్రల్ ట్రావెల్ చేస్తామో, ఈ యాస్ట్రల్ ట్రావెల్ చేస్తాం, వెళ్తాం, కానీ యాస్ట్రల్ ట్రావెల్ ఒక స్పృహ ఉంటుంది. ఎక్కడ? భౌతిక ప్రపంచం మీద స్పృహ ఉంటుంది. భౌతిక ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు, స్పృహ అయితే ఉంటుంది. నేను నా ఫిజికల్ బాడీ నా రూమ్ లో పడుకొని ఉంది, నేను యాస్ట్రల్ ట్రావెల్ చేసుకుంటున్నాను హాయిగా. ఇప్పుడు మన బ్యాంక్ లో మన డబ్బులు ఉన్నాయనుకోండి, డబ్బులు ఎంత ఉన్నాయి రోజు లెక్క అవసరం ఉంటుంది. ఏంటి ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి తెలుసు కదా, అక్కడికి వెళ్ళి మన కాపలా ఖాయం కదా. అలాగే మనం ఈ యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు యాస్ట్రల్ ట్రావెల్ లోనే ఉంటాం, ఫిజికల్ బాడీ ఉంది అంతే, ఆ స్పృహ ఉంటుంది ఖచ్చితంగా. నేను యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నాను, యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు స్పృహ లేకుండా యాస్ట్రల్ ట్రావెల్ చేసాం అనుకోండి, ఇంకా అది పొందాలి మనం. లేదు సార్, మీరు మొబైల్ రింగ్ అయినప్పుడు తెలిసింది అన్నారు. అవును, భౌతిక శరీరం మీద స్పృహ ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం యాస్ట్రల్ ట్రావెల్ చేస్తే భౌతిక శరీరం మీద స్పృహ ఉంటది, అక్కడ ఏం జరుగుతుందని తెలుస్తుంది. కానీ మనం భౌతిక ప్రపంచంలోకి వెళ్ళాం. మన భౌతిక ప్రపంచం అది మనం వెళ్ళాలి అనుకుంటే భౌతిక ప్రపంచంలోకి మనం వెళ్తాం. వెళ్ళాలనుకుంటేనే మనం భౌతిక ప్రపంచంలోకి వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. కాబట్టి ఆ రకంగా అది ఒక ఎక్స్పీరియన్స్, మనకు తెలియడం, జ్ఞానం కలియడం కోసం మనకు భగవంతుడు మనకి ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు, తెలియడం కోసం. నిజంగా ఇంకా ఇది చాలా చెప్పాలి అంటే చాలా మనం ఏం తెలుసుకోవట్లేదు. జీవితం ఒక మంచి ఆట అండి, అంత అద్భుతమైన ఆట అంటే అంత అద్భుతమైన ఆట. హాయిగా ఎంజాయ్ చేస్తూ ఆడాలి ఆటని. క్షణ క్షణం ఆ పక్షులు చూస్తూ, చెట్లు చూస్తూ, ఆ మనుషులు చూస్తూ నడుస్తున్నప్పుడు ఏ మనిషి కనిపించినా ఆ మనిషిని కౌగులించుకునే మనసు మనలో వచ్చినప్పుడు మన జీవితం ధన్యమైంది. ఏ కంటికి కనిపిస్తే ప్రతి దాన్ని నేను నా హృదయంలో పెట్టుకోగలుగుతున్నాను, ఓకే నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్లుగా. అంత సంపాదించి నేను సెటిల్ అయిపోయాను అంటారు సాధారణంగా, అందరినీ నేను యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను, లైఫ్ సెటిల్ అయిపోయింది. నాకు అనిపిస్తుంటది ఒకసారి అందరిని అలా కౌగిలించుకుంటూ ఉంటది, మనసులోని ఆనందం పొంగిపోద్ది, అలాగా ఆనందం అంత హాయిగా ఉంటుంది, అంత హాయిగా ఉంటుంది. ఎవరిని చూసినా అలా కౌగిలించుకుంటావు, చిన్న పిల్లని చూసినా కౌగిలించుకుంటావు, తల్లిని చూసినా కౌగిలించుకుంటావు, అన్నం చూసినా కౌగిలించుకుంటావు. శత్రువు అనేవాడు లేడు ఇక్కడ శత్రువు లేడు. ఎంత అద్భుతమైన ప్రపంచం ఇచ్చారు ప్రకృతి మనకి. స్టార్ట్ అయినప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది సార్. ఆ పులకింత, ఆ వైబ్రేషన్ కరికాల నుంచి తల వరకు అలాగా ఆనందం, ప్రేమ, ఆనందం, ఎంత ఆనందం, ఎంత హాయిగా ఉంది. ఎంత ఈ ప్రపంచంతో అంత హాయిగా కలిసి జీవితం ఎందుకు ఎంత ఆనందకరమైన జీవితం వదులుకుంటున్నాం మనం. క్షణం ఆనందం, క్షణం ప్రేమ, ఇంకేలేదు. నేను కూడా మీరు చెప్పే అనుభూతిని ప్రతి క్షణం పొందుతుంటా సార్. నేను కూడా. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం, నాకు మళ్ళీ ఒక విషయం మళ్ళీ గుర్తు చేశారు. చాలా అద్భుతం. ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఎవరు వీడియోలు ఆన్ చేసలేరు. వీడియోలు ఆన్ చేసుకోరండి సార్. ఒక 2 minutes ధ్యానం చేసుకొని క్లోజ్ చేస్తాం. ఓకే చేస్తారా మెడిటేషన్? 4 minutes ఉంది. ఓకే, అందరం కూడా హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి. మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే శ్వాసను గమనించండి. ఆలోచన రానప్పుడు మన శరీరంలో ఏ మార్పులు జరుగుతున్నాయో గమనించండి మాస్టర్స్. హాయిగా రిలాక్స్ అవుతుంది. మూల చైతన్యం నుండి, మన పూర్ణాత్మ నుండి అనంతమైన శక్తి విడుదలవుతుంది. మన శరీరంలో అణువణువు ఘనము తేజోవంతంగా ప్రకాశవంతంగా విరాజిల్లుతూ ఉన్నాయి.
కేవలం గమనం మాత్రమే. ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి. శ్వాసానుసంధానం. ఆలోచన రహిత స్థితియే ధ్యాన స్థితి. అది ఏ నిర్మల స్థితి, అది ఏ నిశ్చల స్థితి. హాయిగా రిలాక్స్. ఏ ఆలోచన వద్దు మాస్టర్స్, గతము వద్దు, భవిష్యత్తు వద్దు. వర్తమానంలోనే ఈ క్షణంలోనే మనం శ్వాసం లోపలికి తీసుకునేటప్పుడు అనంతమైన విశ్వశక్తి, ప్రాణశక్తి, చైతన్య శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తాం. మనం శ్వాసను బయటకు వదిలేటప్పుడు మన లోపల ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నట్లుగా భావించాలి. చివరి 2 నిమిషాలు మన లోపలికి మనం మౌనంగా ప్రయాణం చేద్దాం. చివరిగా 30 seconds, 20 seconds, 10 seconds, 5 seconds, 5, 4, 3, 2, 1, 0. మెల్లగా 2 చేతులు తీసి కళ్ళ పైన 1 సెకండ్ ఉంచుకొని మెల్లగా తీసి అరచేతులు. మనకి ఇంత జ్ఞానం నచ్చిన జ్ఞాన జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రి అయిన విశ్వానికి, విశ్వంలో ఉన్న మాస్టర్స్ అందరు కూడా వేల కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్ సార్, ఓకే సార్. మరి మాకు ఎంతో జ్ఞానాన్ని, మరి మీ ధ్యాన దివ్య అనుభవాలను ఎంతో అద్భుతంగా చెప్పారు. మరి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ జూమ్ సెషన్ లో అందరు ఇంత ఓపికగా 2 గంటల సేపు 1 గంట ధ్యానము, మరి ఎంతో చక్కగా జ్ఞానం విన్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మరొక మాస్టర్ తో 11 గంటలకు కలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే, క్లోజ్ చేస్తున్నా సార్. ఓకే.